స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం కక్షంలోకి శ్రీమద్ భాగవతం 4వ స్కందం 20వ అధ్యాయం చర్చించుకుంటున్నాం. మనము 1 నుంచి 18వ నంబర్ శ్లోకం వరకు నిన్న చూసుకున్నాము. ఈరోజు 19వ శ్లోకం నుంచి అన్ని శ్లోకాలు చూసుకోవడానికి అధ్యాయంలో ప్రయత్నిద్దామంట, చర్చించుకోవడానికి. ముందుగా మంగళాచరణ చేసుకొని ఆరంభిద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగరజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్వసే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. 19వ శ్లోకం. భగవానత విశ్వాత్మ పృతునోపహృతార్హణః సముజ్జానాయ భక్త్యా గృహీత చరణాంబుజః. పృథు మహారాజు భగవంతుడి యొక్క పాదపద్మాల్ని ఆయన ఆరాధించుకున్నాడు, పూజ చేశారు. ఎవరైతే ఆయన పట్ల ఎంతో దయామయుడు. ఈ విధంగా భగవంతుడి యొక్క పాదపద్మాల్ని ఆరాధించుకునే సమయంలో పృథు మహారాజు యొక్క భక్తి భావన, అష్టసాత్విక వికారాలన్నీ కూడా శరీరంలో వచ్చేసాయన్నమాట. ఆయన భక్తితో ఉప్పొంగిపోయాడు అనమాట. అలా భగవంతుడి యొక్క పాదపద్మాలకి ఆరాధించుకుంటున్నప్పుడు, పూజ చేసుకుంటున్నప్పుడు. ఈ విధంగా ఈ అష్టసాత్విక వికారాలు ఏవైతే ఉన్నాయో భక్తిలో ఉన్మత్తమైపోయినప్పుడు, ఉన్నతమైన స్థాయిలోకి చేరిపోయినప్పుడు శుద్ధ భక్తులు అవి స్వాభావికంగా అవి బయటకు వస్తాయన్నమాట. ఇవి మనము ఆర్టిఫిషియల్గా కృత్రిమంగా మనము వాటిని ప్రదర్శించకూడదు. నేను ఇలాంటి అష్టసాత్వికారాలు నేను కూడా ప్రదర్శిస్తే అందరూ నేను గొప్ప భక్తుడని అందరూ అనుకుంటారు అనే ఉద్దేశంతో ఎప్పుడు కూడా ఇలా ఆర్టిఫిషియల్గా కృత్రిమంగా చేయకూడదు. ఇవి సహజంగానే ఒక శుద్ధమైన భక్తుల్లో కొన్ని సమయాల్లో అష్టసాత్విక వికారాలు వ్యక్తమవుతాయి. అలా చైతన్య మహాప్రభు యొక్క జీవితంలో కూడా మనం చూస్తాం. మనము నెక్స్ట్ శ్లోకంకి వెళ్దామంట. ప్రస్థానభిముఖోప్యేనం అనుగ్రహ విలంబితః పశ్యన్ పద్మపలాశాక్షో న ప్రతస్తే సుహృత్సతాం. భగవంతుడు అతను ఇంకా ఇప్పుడు అయిపోయింది, ఆయనకు ఇవ్వాల్సిన ఆదేశాలన్నీ భగవంతుడు ఇచ్చేశాడు. పృథు మహారాజు అనే ఒక పాదపద్మాలని ఆరాధించుకున్నాడు. వెంటనే ఇంకా భగవంతుడు బయలుదేరి వెళ్దాం అనుకుంటున్నారు. కానీ పృథు మహారాజు యొక్క వ్యవహారం, ఆయన యొక్క ఆచరణ, ఆయనలో ఉన్న గొప్ప లక్షణాలని చూసి ఎంతగా భగవంతుడు ఆకట్టుకుపోయాడంటే ఆయనకు వెళ్ళాలనిపించట్లేదు. పృథు మహారాజుని చూస్తూ అలాగే ఉండిపోయాడు భగవంతుడు. ఈ విధంగా భగవంతుడు ఎంతగా
పృథు మహారాజు తన భక్తుడి పట్ల ఆసక్తుడైపోయాడు ఆయన యొక్క గొప్ప లక్షణాలని చూసి. ముందు కూడా మనం చర్చించుకున్నాము, భగవంతుడు మనం ఎంత గొప్ప పనులు చేస్తున్నాము, ఎంత గొప్ప వ్రతాలు పాటిస్తున్నాము, ఎంత గొప్ప తపస్సులు చేస్తున్నాము, ఇవన్నీ చూడరు. ఆయన మనలో మన క్యారెక్టర్, మన వ్యక్తిత్వం, మన యాటిట్యూడ్, మనలో ఉండే లక్షణాలు, వైష్ణవ లక్షణాలు, వాటిని గమనిస్తారు. వాటి ద్వారా అవి భగవంతుడిని ఆకట్టుకుంటాయి. చైతన్య మహాప్రభు కూడా చెప్పారు, సనాతన గోస్వామి, నువ్వు ఈ పాటించే ఈ వైష్ణవ ఆచరణ నన్ను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇది వైష్ణవులకు ఆభూషణాలు. నేను పెద్ద పెద్ద కార్యాలు చేశాను, నేను గొప్ప గొప్ప సేవలు చేశాను, అది కాదు భగవంతుడు చూసేది. మీరు ఎన్ని సేవలు చేసినా ఇప్పుడు ఎలాంటి భావన, ఎలాంటి మనోభావనతో మీరు బతుకుతున్నారు, మీ చేతన ఎలా ఉంది, గర్వంతో ఉందా, నమ్రత భావనతో ఉందా, ఇవి అది భగవంతుడు గమనించేది, గురువు గమనించేది. ఒకవేళ మీ యొక్క యాటిట్యూడ్, మీ యొక్క భావన, చేతన సరిగ్గా ఉందనుకోండి, అది ఆకట్టుకుంటుంది గురువుని, భగవంతుడిని. మీరు చేసే పెద్ద పెద్ద కార్యాలు, మీ తెలివితేటలో, మీ సామర్థ్యమో, మీ టాలెంటో ఇవి కావు. ఇలా అదేంటి భగవంతుడు ఒక శిష్యుడి పట్ల లేకపోతే ఒక భక్తుడి పట్ల ఇలా ఆకట్టుకుపోతున్నాడు ఏంటి, ఇది పాక్షికత్వం వహిస్తున్నాడు ఏంటి భగవంతుడు, పార్షియల్ కదా అంటే అలా కాదు, ఇది సహజం. ప్రభుపాల్ వారు అంటున్నారు, ఇప్పుడు ఒక తండ్రికి ఎంతోమంది పిల్లలు ఉండొచ్చు, కానీ ఎవరైతే తన తండ్రి చెప్పిన మాట ఏంటి, తండ్రికి ఎంతో బాగా సహకరిస్తాడో, లేకపోతే తండ్రి పైన ఎంతో ఆసక్తి ఆప్యాయత చూపిస్తారో, అటువంటి కొడుకు పైన, అటువంటి కూతురు పైన కానీ, అటువంటి సంతానం పైన ఆ వ్యక్తికి తప్పకుండా సహజంగానే ఎక్కువ ప్రీతి, ఎక్కువ ప్రేమ ఉంటుంది వేరే సంతానం కన్నా, మిగతా సంతానం కన్నా, మిగతా పిల్లల కన్నా. అవునా? సో అలాగే భగవంతుడు కూడా, ఎవరైతే భగవంతుడి యొక్క ఆదేశాల్ని బాగా ఆచరించి, భగవంతుడు ఏం చెప్తున్నాడో భగవంతుడి సరిగా ఆరాధించుకొని, సో భగవంతుడికి చాలా మంచి శుద్ధభక్తి చేసుకుంటే తప్పకుండా అలాంటి శుద్ధభక్తుల పట్ల భగవంతుడికి ప్రత్యేకమైన ఆకర్షణ, ప్రత్యేకమైన కృప అనేది చూపిస్తాడు భగవంతుడు. అది సహజం. భగవంతుడు కూడా ఒక వ్యక్తి. అదే మనం చర్చించుకునేది, ఇది మాయావాద సిద్ధాంతం కాదు. భగవంతుడు కూడా ఒక పర్సన్, ఒక వ్యక్తి. సో ఎలా భక్తులు, గురువు కూడా అలాగే. సో అనుకోకూడదు మనం, అదేంటి గురువు ఎప్పుడు ఆయనకి ఈ డిసైపుల్ ఫేవరెట్ ఎందుకంటే ఆయన గురువు చెప్పిన వాక్యాల్ని బాగా సీరియస్గా తీసుకొని బాగా ఆచరిస్తున్నాడు, గురువుని సంతుష్టపరచడానికి ప్రయత్నిస్తున్నాడు. సో ఆయనకి ఫేవరెట్ అయిపోతాడు. అది సహజం. అలా పేరెంట్కి కానీ, గురువు కానీ, భగవంతుడు కానీ, ఎందుకంటే వీళ్ళందరూ వ్యక్తులు, వీళ్ళు మనుషులు, వీళ్ళు రాబోట్లో, మిషన్లో కాదు. సో ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. అందరితో సేమ్గా ఉండాలి, మేము ఎలా వ్యవహరించినా సరే, అలా ఉండదు, అది జరగదు, అది సహజం కాదు, అది అసహజం. సో అలా అందుకనే ఇక్కడ భగవద్గీతలో రాశారనమాట, తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే. సో ఈ విధంగా ఎవరైతే ఎల్లప్పుడూ భగవంతుడికి ప్రీతిపూర్వకంగా భజన చేసుకుంటారో, భక్తి చేసుకుంటారో, భగవంతుడు వాళ్ళకి సరైన తెలివితేటలు సరైన సమయంలో ఇస్తారు. ఎందుకంటే చూడండి, భగవంతుడు ఇక్కడ హృదయంలో పరమాత్మ రూపంలో ఉన్నాడు. సో మనకి సరైన జ్ఞానం, సరైన తెలివి, అసలు అదే సర్వస్య చాహం హృది సన్నివిష్ట మత్త స్మృతి జ్ఞానం అపోహనం చ వేదైశ్చ సర్వేరహమేవ వేద్యో వేదాంతకృత్ వేద విధియేవ చాహం. సో కృష్ణుడు హృదయంలో పరమాత్మ రూపంలో ఉండి సరైన సమయంలో మీరు సరైన విషయం గుర్తుండేలా చేసేది, అది భగవంతుడి మీద ఆధారపడింది. అలా మనం భగవంతుడిని కానీ, గురువుని కానీ సంతృప్తిపరిస్తే మనకు జీవితంలో వాళ్ళు నేర్పించిన శిక్షణలు సరైన సమయంలో మనకు సరిగ్గా పనిచేస్తాయి, సరిగ్గా గుర్తుకొస్తాయి. దానికి వాళ్ళని మనం సంతృష్టిపరచాలి. ఒక ఉదాహరణ, కర్ణుడు ఉన్నాడు. అతను అబద్ధం చెప్పి గురువు దగ్గర శిక్షణ పొందాడు. అప్పుడు గురువు ద్వారా ఆయనకి ఏం శాపం దొరికింది? నువ్వు ఎప్పుడైతే ఈ శిక్షణ ఉపయోగించే సమయంలో, అత్యవసరమైన సమయంలో ఇది నీకు పనికి రాదు అని. ఆయన కానీ పట్టించుకోకుండా నేను గొప్ప వీరుణ్ణి, ధీరుణ్ణి అనేసి అనుకుంటున్నాడు. కానీ అలా ఎప్పుడు అతని ఒక ముఖ్యమైన ప్రత్యర్థి అర్జునుడితో యుద్ధం చేసినప్పుడు అవి సరిగా పనిచేయవు, ఓడిపోయేవాడు. ప్రతిసారి, ఒకసారి కాదు చాలాసార్లు ఓడిపోయాడు అర్జునుడితో యుద్ధంలో. సో అది పనికిరాదనమాట. సో ఇది శాపం కాదు గురువు, ఇది సహజం.
శ్రాపము, ఆ ఆశీర్వాదము ఇవన్నీ సహజం. గురువు సంతృష్టి చెందినప్పుడు మీరు చేసిన సేవ, మీరు ఎలా అనుసరిస్తున్నారు ఆయన శిక్షణలు, ఆదేశాలు, దాని పట్ల గురువు సంతృప్తి చెందినప్పుడు ఆయన సహజంగానే మీకు ఆశీస్సులు అందిస్తాడు, మీకు ఆశీర్వాద వచనాలు ఇస్తాడు, మీకు ఆయన కృప కలుగుతుంది, కృప దక్కుతుంది. గురువుని సంతృప్తి పరుస్తే భగవంతుడిని సంతృప్తి పరుస్తాం, భగవంతుడి కృప మీకు దక్కుతుంది. భగవంతుడు పరమాత్మ రూపంలో ఉండి ఆయన చైత్య గురు. అందుకనే ఇక్కడ ఆయన కావాల్సిన సమయానికి మీకు ఏది సరైన జ్ఞానం ఇవ్వాలో, ఏది సరైన విషయం గుర్తుంచుకోవాలి, సరైన డెసిషన్, సరైన నిర్ణయం తీసుకోవాలి, అన్నిటికీ భగవంతుడు మీకు సరైన విధంగా మీరు అనుసరించే విధంగా మీకు సహకరిస్తారు. మీకు దదామి బుద్ధి యోగంతం, తద్వారా మీరు ఆ భగవంతుడిని చేరుకునే విధంగా భగవంతుడు మీకు సహాయం చేస్తారు, గురువు మీకు సహాయం చేస్తారు, పరమాత్మ హృదయం నుంచి మీకు సహాయం చేస్తారు. కానీ ఒకవేళ మీరు అలా డోంగి శిష్యుల్లాగా అబద్ధాలు చెప్పి గురువుని మోసం చేసి గురువు నుంచి శిక్షణ పొందడం కానీ, గురువు నుంచి దీక్ష పొందడం కానీ ఇలాంటివన్నీ చేశారనుకోండి, అప్పుడు మీకు ఆ గురువు యొక్క కృప అనేది, కృష్ణుడి యొక్క కృప అనేది మీకు దొరకదు. దొరికినట్టే అనిపిస్తుంది, కానీ అవసరమైనప్పుడు. అందుకనే ఇది భక్తి అనేది చాలా సూక్ష్మమైనది. ఎప్పుడైతే శిష్యుడు నేను చాలా గొప్ప, నాకు చాలా తెలివితేటలు ఉన్నాయనుకుంటాడో ఆ మూర్ఖుడు శిష్యుడు. అందుకనే ఇలా మనం పృథు మహారాజు నుంచి నేర్చుకోవచ్చు. ఆయన ఎంత గొప్ప వ్యక్తి అయినా కానీ ఎంత నమ్రత భావనతో ఇప్పుడు భగవంతుడిని ఆరాధించుకుంటాడో, భక్తి యొక్క గొప్ప విషయాల్ని ఇప్పుడు మనకి తెలియజేస్తాడు. వచ్చే శ్లోకాల్లో అదే ఉందన్నమాట, చూద్దామంట పృథు మహారాజు యొక్క గొప్ప ప్రార్థనలు. స ఆదిరాజో రచితాంజలేర్హరిం విలోకితుం నాశకదశ్రులోచనః న కించనోవాచ స బాష్ప విక్లవో హృదోపగుహ్యామదాదవస్థితః. సో ఆది రాజు అని చెప్పారు ఇక్కడ పృథు మహారాజుని. ఎలాగైతే భగవంతుడు మనం ఆది పురుషం అని చెప్తామో, సో మొదటి రాజు పృథు మహారాజు. ఇప్పుడు ఆయన ఇలా భగవంతుడు ఆయన ఇప్పుడు అయిపోయింది, వెళ్ళిపోవాలి, తిరిగి వెళ్ళిపోవాలనుకున్న భగవంతుడు వెళ్ళిపోలేకపోతున్నాడు. పృథు మహారాజు పట్ల ఎంత ఆకట్టుకుపోయాడంటే ఆయన అలా చూస్తూ ఉండిపోయాడు భగవంతుడు. అది చూసి పృథు మహారాజు యొక్క కళ్ళు మొత్తం నీళ్ళతో నిండిపోయింది, అశ్రువులతో. ఇంకా అతను ఆయన గొంతంతా మాట్లాడలేకపోతున్నాడు, చోక్డప్ అనమాట. సో భగవంతుడిని కూడా సరిగ్గా దర్శించుకోలేకపోతున్నాడు, ఎందుకంటే కళ్ళల్లో మొత్తం నీళ్ళు వచ్చేసాయి. సో భగవంతుడిని సరిగ్గా దర్శించలేకపోతున్నాడు. ఇదంతా ఆనందంతో. సో భగవంతుడిది మాట్లాడాలన్న ఆయనకు ప్రార్థన చేసుకోవాలి, ఆయన నోట్లోంచి ఇప్పుడు రావడం, ఎందుకంటే ఆయన మొత్తం చోక్డపోయాడు అనమాట భగవంతుడికి యొక్క ఆయన పైన ఉన్న కృప పట్ల. సో భగవంతుడిని ఆయన జస్ట్ అలాగే ఇప్పుడు కంట్రోల్ చేసుకుంటూ లోపల భగవంతుడిని హృదయంలోనే ఆలింగనం చేసుకుంటున్నాడు. ఇంకా అలాగే రెండు చేతులు జోడించి భగవంతుడి ముందు నిలబడుతున్నారు. అంటే ఇప్పుడు భగవంతుడు విష్ణువు పృథు మహారాజు పట్ల, ఆయన పట్ల ఆకట్టుకుపోయి ఆయన యొక్క లక్షణాలని, గొప్ప వ్యక్తిత్వం, క్యారెక్టర్ని చూసి ఆయన భగవంతుడు విడిచి వెళ్ళలేకపోతున్నాడు తన ధామానికి, భక్తుడిని విడిచి. భక్తుడు కూడా భగవంతుడిని దర్శించుకుంటూ ఆయన కృప ఆస్వాదించుకుంటూ ఆయన ఇప్పుడు అష్టసాత్విక వికారాలు ఆయనలో వచ్చేసాయి అని ఇప్పుడు మొత్తం ఆయన అసలు ఏమీ మాట్లాడలేకపోతున్నాడు. ఆయన అలా నిండిపోయాడు, స్తంభించి అలాగే నించుండిపోయాడు రెండు చేతులు జోడించుకొని. ఆయన ప్రార్థన చేయాలనుకుంటున్నారు కానీ రావట్లేదన్నమాట. సో ఈ విధంగా పృథు మహారాజు ఒక రాజు అయినప్పటికీ ఎంత గొప్ప భక్తుడిగా మారి, హరే కృష్ణ, కొంచెం కోల్డ్ కఫ్ కొంచెం ఉందన్నమాట. సో సారీ ఫర్ దట్. ఇంకా ప్రభుపాల్ గారు చెప్తున్నారన్నమాట, ఈ విధంగా ఇలా పృథు మహారాజుని మనం చూడొచ్చు. ఆయన యొక్క బిహేవియర్లో, ఆచరణలో లోపల నుంచి బయట నుంచి సంపూర్ణమైన భక్తితత్వంతో నిండిపోయాడు ఆయన, భక్తి భావనతో. సో ఇలా ఒక రాజు సరిగ్గా తన కర్తవ్యాల్ని నిర్వహించుకుంటూనే సరైన భక్తి చేసుకోవచ్చు. తద్వారా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటారు, అన్ని సమస్యలు సమాజంలో దూరమైపోతాయి అని ముందు కూడా చర్చించుకున్నాము. ఇక్కడ కూడా ప్రభుపాల్ వారు ఒక ఉదాహరణ రాస్తున్నారు. అప్పుడు ప్రభుపాల్ వారు ఇది బుక్ రాసేటప్పుడు భాగవతం చూశారనమాట. వీ హ్యావ్ సీన్ ఇన్ ద న్యూస్ పేపర్స్ ఆఫ్ బాంబేలో న్యూస్ పేపర్లో ఇచ్చారు. ఇప్పుడు గవర్నమెంటు ముందు నిషిద్ధం ఉండేది ఈ యొక్క ఆల్కహాల్ అంటే మందుని అమ్మడం, ఆల్కహాల్ని, లిక్కరు, ఈ మందుని అమ్మడం, విక్రయించడం అనేది నిషిద్ధం ఉండేది. కానీ గవర్నమెంట్ చూసింది
మేము నిషేధించినా కానీ చాలామంది ప్రజలు వాళ్ళు బ్లాక్లో కొనుక్కొని ఎక్కడెక్కడి నుంచో మందు ఎలాగో అలాగ సంపాదించుకొని తాగుతున్నారు. ఎందుకంటే వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. సో అందుకే ఇప్పుడు వాళ్ళు అలా తాగుతున్నారు, మాకు లాస్ అయిపోతుంది. అదే మేమే మందు సప్లై చేస్తే దాని నుంచి ఎంతో ట్యాక్స్ వచ్చి ఎంతో పన్ను ఎంతో డబ్బు మనం సంపాదించుకోవచ్చు అనేసి గవర్నమెంట్ ఇప్పుడు ఫైనల్గా డిసిషన్ తీసుకుంది. ఎక్కడ అంటే అక్కడ అమ్మేయండి, ఏం ప్రాబ్లం లేదు, మనకు డబ్బులు వస్తాయి బాగా. సో డబ్బులకు ఆశపడి ధర్మాన్ని అనుసరించట్లేదు ఇప్పుడు గవర్నమెంట్. ఎందుకు సిగరెట్లు మందు ఇప్పుడున్న గవర్నమెంటే అన్నిటికీ పర్మిషన్ ఇచ్చి ఒక సైడ్ నుంచి పర్మిషన్ ఇవ్వడం, ఇంకో సైడ్ నుంచి సిగరెట్ మీద రాయడం, సిగరెట్ తాగడం హానికరం అయితే ఎందుకు మరి పర్మిషన్ ఇచ్చి అన్ని చోట్ల పంచుతున్నారు? డబ్బులు వస్తున్నాయి కదా, డబ్బులు కావాలి. సో ధర్మాన్ని అనుసరించకుండా అధర్మ విధంగా ఇప్పుడు నా సర్కారు గవర్నమెంట్ డబ్బుల్ని సంపాదించడానికి చూస్తుంది. ప్రజల యొక్క సంక్షేమం, వాళ్ళు ధర్మాన్ని అనుసరించడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నించట్లేదు. అందుకని అన్ని రకాల సమస్యలు ఇప్పుడు సమాజం ఎదుర్కొంటుంది. సో ఇది మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనం ప్రకృతి నియమాల్ని, భగవంతుడి యొక్క ఆదేశాలని పాటించకుండా ఉల్లంఘిస్తే అప్పుడు ప్రకృతి తన యొక్క కోపాన్ని ప్రదర్శిస్తుంది. కరువు కాటకాలు, ప్రకృతి వైపరీత్యాలు తప్పకుండా వస్తాయి, తప్పకుండా దర్శించుకోవాల్సి వస్తుంది అందరికీ. అదే విషయాలు ఇక్కడ ప్రభుపాల్ వారు రాశారు, చెప్తున్నారు. ఇలా అప్పుడప్పుడు యుద్ధాలు కూడా జరుగుతాయి. ఇప్పుడు రీసెంట్గా ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగింది. అప్పుడు ఆ సమయంలో ప్రభుపాల్ వారు తాత్పర్యం రాస్తున్న సమయంలో. సో అందుకని 14 రోజుల్లో ఎంతోమంది మనుషులు చనిపోయారు, ఎంతోమంది పురుషులు చనిపోయారు, ఎంతో డబ్బు నాశనం అయిపోయింది, ఎంతో సమయం నష్టం అయిపోయింది. ఏం లాభం? అంతా లాస్. అందుకనే ఇదంతా ఎందుకు జరుగుతుందంటే గవర్నమెంటు ఇంకా ప్రజలు ఎన్నో రకాల పాపకార్యాలు చేస్తున్నారు కనుక. ఒకవేళ ఈ కృష్ణ చైతన్యాన్ని కనుక అందరూ స్వీకరిస్తే ఇక్కడ మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ వాళ్ళిద్దరిలో పృథు మహారాజు, ఇంద్రుడు ఇద్దరిలో కూడా ఉన్న వైరం ఎలా తగ్గిపోయిందంటే వాళ్ళిద్దరు భక్తులు కనుక. ఆ భక్తి తత్వం ఉండడం కన్నా, దాన్ని జాగృతం అవ్వడం కన్నా ద్వారానే ఈ మొత్తం వైరం అనేది వెళ్ళిపోయింది. సో తద్వారా వాళ్ళిద్దరూ కూడా గొడవ పడకుండా వాళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్కి వచ్చేసారు. పృథు మహారాజు ఇంద్రుడిని క్షమించేశాడు. ఇంద్రుడు క్షమాపణ అడగగలిగాడు. అతను తను చేసిన తప్పును రియలైజ్ అయ్యాడు. సో ఒకవేళ మనము సమాజంలో వ్యక్తులు అందరూ బాగా ఉండాలి అని బాగా జరగాలంటే అది కృష్ణ చైతన్యం ద్వారానే సంభవం. అందుకే మళ్ళీ ప్రభుపాల్ వారి ప్రతి పర్పట్లో ఎక్కడ మీరు ఎన్నో దగ్గరలో చూడవచ్చు ఈ విషయాన్ని. ఈ కృష్ణ భావనామృతం, కృష్ణ చైతన్యం అనేది ఏదో మనం ఒక్కరం భక్తి చేసుకొని భగవద్ధామానికి వెళ్ళడానికి కాదు, సమాజంలో ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క అంశంలో భౌతిక ఆధ్యాత్మిక అన్ని విషయాల్లో ఉపయోగపడుతుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇది అందరికీ ఉపయోగపడేది. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇదేదో హిందూ ధర్మం వాళ్ళకి ఏదో భగవద్ధామానికి వెళ్ళడానికి మాత్రమే కాదు. ఇది ప్రతి వ్యక్తికి, ఏ ధర్మం అనుసరించిన వాళ్ళైనా సరే అందరూ భాగవతంలో ఉన్న విషయాలు చదువుకొని అర్థం చేసుకొని పాటిస్తే అందరికీ లాభం కలుగుతుంది, భౌతికంగా ఆధ్యాత్మికంగా. ఎన్నోసార్లు ప్రభుపాల్ వారు చెప్పారు, నష్టప్రాయేష భద్రేషు నిత్యం భాగవత సేవయ. ప్రతిరోజు భాగవత సేవ చేయాలి, ప్రతిరోజు భాగవతాన్ని చదువుకోవాలి, ప్రతిరోజు భాగవతం వినాలి, ప్రతిరోజు భాగవత్ అంటే భక్తుడికి సేవ చేసుకోవాలి. వినేసి పడుకోవడంగా తినేసి. సో మనం భక్తులకి, వైష్ణవులకి సేవ చేయాలి. భాగవత్ అంటే వ్యక్తి భాగవత్, బుక్ భాగవత్ ఇద్దరికీ సేవ చేసుకోవాలి. సో ఈ విధంగా మనము భాగవతం చదవడం ద్వారా కొంచెం మనం శుద్ధం అవుతూ ఉంటాం. అది గ్రాడ్యువల్ ప్రాసెస్. ఒక్కసారి భాగవతం వినగానే సంపూర్ణంగా శుద్ధమైపోం. మీరు ఎలాగైతే ఒక రోగం ఉంటుంది కదా, మీకు వ్యాధి ఉన్నప్పుడు ప్రతిరోజు మెడిసిన్ తీసుకుంటూ ఉంటే రెగ్యులర్గా కొద్దిగా తగ్గుతూ ఉంటుంది, కంట్రోల్లో ఉంటుంది. అలాగే అన్నమాట. అది ఒక రోజు మొత్తం ఒక కోర్స్ అయిపోయిన తర్వాత పూర్తి అయిపోతుంది. అలాగే మనకు కూడా ఈ భాగవతం చదువుతుంటే రోజు కొద్ది మనం శుద్ధం అవుతాం. ఏదో ఒక రోజు వినేస్తే మళ్ళీ ఎప్పుడు వినకుండా ఉంటే. సో అందుకనే అది అలా కాకుండా ప్రతిరోజు నిత్యం భాగవత సేవయ. సో ప్రతిరోజు భాగవతం విన్నప్పుడు, చదువుతున్నప్పుడు తద్వారా మనం ఏంటంటే మన హృదయం అనేది మెల్లిమెల్లిగా శుద్ధమవుతుంది. ఇలా శుద్ధమైనప్పుడే అన్ని రకాల కామ, క్రోధ, మోహం, మాయలు అన్నీ కూడా తగ్గిపోతాయి, అన్ని అనర్థాలు తగ్గిపోతాయి. అనర్థోపశమం సాక్షాత్ భక్తి యోగ. ఈ భక్తి యోగ ద్వారా అన్ని అనర్థాలు తగ్గిపోతాయి, అలా ముఖం పడతాయి. ఇదంతా కూడా ఎందుకు, ఇదంతా మనకి చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ తగ్గాయి అనుకోండి, అనర్థాలు, అన్ని రకాల సమస్యలు తగ్గిపోతాయి. ఎందుకు దేశాలు కొట్టుకుంటున్నారు? లోభం, ఆశ, కామం, ఇవే. ఈ అనర్థాల కారణంగానే అన్ని రకాల సమస్యలు ఈ యొక్క భౌతిక ప్రపంచంలోనే. ఎందుకు ప్రజలు అధర్మాన్ని పాటిస్తున్నారు? ధర్మాన్ని ఎందుకు అనుసరించట్లేదు? ఎందుకంటే వాళ్ళు వాళ్ళ కామవాసనాన్ని,
నియంత్రించుకోలేకపోతున్నారు. అందుకనే ధర్మాన్ని ఉల్లంఘిస్తున్నారు. వాళ్ళు లోభాన్ని నియంత్రించుకోలేకపోతున్నారు. అందుకనే ధర్మాన్ని ఉల్లంఘిస్తున్నారు. సో ఈ అనర్థాలన్నీ తగ్గినప్పుడు సహజంగా వాళ్ళకి ఎంతో ఈజీగా వాళ్ళు ఇంకా భక్తిని బాగా అనుసరించగలరు, ధర్మాన్ని అనుసరించగలరు. సమాజంలో ఉన్న అన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయి. సో ఇదే విషయం మళ్ళీ మళ్ళీ ప్రభుపాల్ వారు మనకి రాస్తున్నారు. అతావమృత్యాశ్రుకలా విలోకయన్ అతృప్తదృగ్గోచరమాహ పూరుషం పదాస్పృశంతం క్షితిమంశ ఉన్నతే విన్యస్తహస్తాగ్రమురంగ విద్విష. సో భగవంతుడు ఆయన, ఇది ఇంకా అద్భుతమైన శ్లోకం అండి, చాలా అద్భుతమైంది. దీని ట్రాన్స్లేషన్ చూడండి. భగవంతుడు మామూలుగా ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆయన 2 కాళ్ళని గ్రౌండ్కి, నేలకి ఆల్మోస్ట్ టచ్ చేస్తూ నించున్నాడంట. ఇంకా ఒక చెయ్యిని తన గరుత్మంతుడి పైన, గరుడు దేవుడి పైన ఆయన ఒక చెయ్యిని సపోర్ట్గా ఆయన చెయ్యి పట్టుకొని జస్ట్ ల్యాండ్ అవుతున్నాడు. అంటే మామూలుగా ఏంటంటే చెప్తాను మీకు. సో అప్పుడు పృథు మహారాజు భగవంతుడిని చూసుకుంటూ, అంటే ఇప్పుడు భగవంతుడు వెళ్ళిపోవట్లేదు, అక్కడే ఉన్నాడు ఇంకా. సో పృథు మహారాజు భగవంతుడిని చూసుకుంటూ తన కళ్ళు అంతా నిండిపోయాయి కదా నీళ్ళతో, ఆ కళ్ళని మొత్తం తుడుచుకుంటున్నారు పృథు మహారాజు. తుడుచుకొని ఇప్పుడు భగవంతుడిని స్పష్టంగా చూడడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే భగవంతుడిని ఎంత చూసినా పృథు మహారాజు ఆయనకి ఇంకా తనివి తీరట్లేదన్నమాట. సో అలా ఇప్పుడు భగవంతుడు ఇప్పుడు కొంచెం నియంత్రించుకొని పృథు మహారాజు ఆయన కళ్ళు తుడుచుకొని ఇప్పుడు భగవంతుడికి ప్రార్థనలు అర్పించబోతున్నాడు. చాలా అద్భుతమైన ప్రార్థనలు, అవే మనం చూడబోతున్నాం వచ్చే శ్లోకం నుంచి. సో ఈ శ్లోకంలో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ప్రభుపాల్ ద్వారా రాస్తున్నారు. ఇది ఏంటి అంటే, మామూలుగా భగవంతుడు ఏంటంటే విష్ణువు, దేవతలందరూ కూడా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు వాళ్ళు నేల మీద వాళ్ళ కాళ్ళను పెట్టరు, వాళ్ళు గాల్లోనే ఉంటారు. అంటే నేలకి కొంచెం హైట్ పైనే వాళ్ళు నడుస్తూ ఉంటారు గాల్లోనే, వాళ్ళు నేల మీద అడుగు పెట్టరు అసలు. కానీ ఇక్కడ భగవంతుడు ఆయన ఇప్పుడు ఎంతగా ఆకర్షితుడైపోయాడు పృథు మహారాజు కంటే, ఇప్పుడు ఇక్కడ చెప్తున్నారు చూడండి. హీ ఇమీడియట్లీ యాక్టెడ్ as సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ అండ్ నారాయణ ఫ్రమ్ వైకుంఠ. ఇప్పటివరకు ఆయన ఒక దేవతలాగా ఆయన కూడా కాలు ఇంకా భూమి మీద పెట్టలేదు, కానీ ఇప్పుడు భగవంతుడిలా వ్యవహరిస్తూ ఆయన కాలు భూమి మీద పెట్టాడు. ఇప్పుడు సడన్గా భూమి మీద పెడుతున్నాడు కాబట్టి ఆయనను కంట్రోల్ చేసుకోవడం కోసం ఆయన కంప్లీట్గా ఇప్పుడు పృథు మహారాజ్ పైనే ఆయన ఫోకస్ ఉంది. సో ఆయన గరుత్మంతుడి పైన చేయి పెట్టి గరుత్మంతుడి సపోర్ట్ తీసుకుంటున్నాడు, గరుడు దేవుడి యొక్క సపోర్ట్. సో దట్ భగవంతుడు కింద పడిపోకుండా ఉంటాడని. ఎందుకంటే ఆయన డైరెక్ట్ ల్యాండ్ అవుతున్నాడు కదా భూమి మీద సడన్గా. సో ఎందుకంటే మామూలుగా భగవంతుడు గాల్లోనే తిరుగుతాడు, భూమి మీద ఎప్పుడు నించోడు కాబట్టి. సో ఇవన్నీ కూడా భగవంతుడు, ఇవి ఏంటంటే భగవంతుడు ఇలా చేసే లీల పట్టి ఆయనకు పృథు మహారాజు పట్ల ఉన్న ఆ ఆప్యాయత, ప్రేమను ఈ విధంగా భగవంతుడు ఈ యొక్క ఆయన ఆచరణ ద్వారా వ్యక్తం చేస్తున్నాడు. ఈ విషయం మనం అర్థం చేసుకోవాల్సింది. అదేంటి భగవంతుడు పడిపోవడం ఏంటి ఇక్కడ? అందుకని మనం లాజిక్ అప్లై చేయకూడదు, రస అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనము ఆ ఫీలింగ్స్ అర్థం చేసుకోవాలి, భగవంతుడు భక్తుడి మధ్యలో ఉన్న ఫీలింగ్స్. ఇక్కడ మీ చెత్త లాజిక్ అప్లై చేశారనుకోండి, అది ఏం పనిచేయదన్నమాట. మీరు అసలు భక్తి విషయాన్ని, భక్తి తత్వాన్ని అర్థం చేసుకోలేరు నిజంగా. అందుకనే భక్తిలో అన్ని చోట్ల మీ లాజిక్ పనిచేయదన్నమాట. సో మనము అక్కడక్కడ అర్థం చేసుకోవాలి, భావనతో అర్థం చేసుకోవాల్సి వస్తుంది, లాజిక్తో కాదు. భక్తి భావన ఇక్కడ ఏముందని భక్తి భావనను అర్థం చేసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఆ విధంగా అంటే భగవంతుడు కూడా పృథు మహారాజును విడిచి వెళ్ళలేకపోతున్నాడు. పృథు మహారాజు కూడా ఎంత చూసినా భగవంతుడిని ఆయన తనివి తీరట్లేదు. సో ఇప్పుడు పృథు మహారాజు ఆయన నియంత్రించుకొని ఇప్పుడు భగవంతుడు కంట్రోల్ చేసుకొని ఆయన ల్యాండ్ అయ్యారు. అంటే ఇప్పుడు ఇంకా ఉంటారు అక్కడ, వెళ్ళిపోవట్లేదు. సో పృథు మహారాజు కూడా ఇప్పుడు ప్రార్థన చేయబోతున్నాడు. పృథుర్వాచ వరాన్ విభోత్వరదేశ్వరాద్భుతః కథం వృణీతే గుణ విక్రయాత్మనాం ఏనారకాణామపి సంతి దేహినాం తానీశ కైవల్యపతే వృణేన చ. సో మై డియర్ లార్డ్ అంటే ఏంటి? మై డియర్ లార్డ్ అంటే ఓ ప్రియమైన భగవంతుడా, సో మీరు అందరి దేవతల్లో సర్వశ్రేష్టమైన దేవత. అందుకనే నేను వై దేర్ ఫోర్ షుడ్ ఎనీ లెర్న్డ్ పర్సన్ ఆస్క్ యూ ఫర్ ద బ్రిటిష్. అందుకే నేను ఈ యొక్క భౌతిక విషయాల గురించి, భౌతిక లాభాల గురించి నేను ఎందుకు మిమ్మల్ని అడగాలి? లాభాలు అంటే వరాల గురించి. ఎందుకంటే పృథు మహారాజు చెప్పారు కదా భగవంతుడికి ఏం వరం కావాలో అది అడుక్కో అని, నేను ఇస్తానని.
ఇప్పుడు ఏం వరమడుగుతాడో చూడండి. సచ్ బెనిడిక్షన్స్, ఇలాంటి భౌతికంలో నాకు ఇది లాభం కావాలి, భౌతిక లాభాల గురించి నాకు అవసరం లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా సహజంగానే మనం రకరకాల యోనుల్లో రకరకాల జీవితాలు అంటే రకరకాల లైఫ్ టైమ్స్లో అన్ని కుక్కలకు పిల్లిలకి అందరికీ కూడా లభిస్తాయి ఇలాంటి భౌతిక సుఖాలు. సో అందుకనే మీరు కావాలనుకుంటే నాకు కైవల్యం కూడా ప్రసాదించగలరు, అంటే మీలో విలీనమైపోవడం, బ్రహ్మజ్యోతిలో విలీనమైపోవడం, అటువంటి కైవల్యాన్ని కూడా మీరు నాకు ఇవ్వగలరు. అటువంటి సామర్థ్యం మీకు ఉంది. కానీ నేను అది కూడా కోరుకోను. ఐ డి నాట్ విష్ టు హ్యావ్ సచ్ ఎ బెనిడిక్షన్. నాకు మీలో అంటే జ్ఞానులు కోరుకుంటారు కదా, బ్రహ్మవాదులు జ్ఞానులు ఆ బ్రహ్మజ్యోతిలో విలీనం అయిపోవాలని మాయావాదులు, అటువంటి కోరిక ద్వారా నాకు లేదు మీ దగ్గర నుంచి. భౌతిక కోరికలు అసలే నాకు ఇంట్రెస్ట్ లేదు మీ దగ్గర నుంచి తీసుకోవాలని లాభాలు. నాకు మీలో ఆ బ్రహ్మజ్యోతిలో విలీనం అయిపోయి అటువంటి మోక్షం కైవల్యం గురించి కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు. భక్తుడికి అటువంటి కైవల్యం నరకంతో సమానం. కైవల్యం నరకాయతే. సో ఇది మన ఒక ఆచార్యులైన శ్రీల ప్రబోధానంద సరస్వతి చెప్పారు. సో ఇంకా మరి ఏం కావాలి, ఇంకా ఏం వద్దో కూడా చెప్తారు నెక్స్ట్లో. నా కామయే నాత తదప్యహం క్వచిన్ నయత్ర యుష్మచ్చరణాంబుజాసవ మహత్తమాంతర్హృదయాన్ముఖాచ్యుతో విదత్స్వకర్ణాయుతమేషమేవరః. ఇంకేం చెప్తున్నారంటే, మై డియర్ లార్డ్, సో అందుకనే నాకు ఇలా కైవల్యం అనే బెనిడిక్షన్ అంటే నీ యొక్క అది బ్రహ్మజ్యోతిలో విలీనమైపోయే వరం నాకు అవసరం లేదు. ఎందుకంటే అందులో దెర్ ఈస్ నో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద నెక్టర్ అండ్ బెవరేజ్ ఆఫ్ యువర్ లోటస్ ఫీట్. మీ పాద పద్మాల యొక్క అమృతాన్ని నేను ఆస్వాదించలేను బ్రహ్మజ్యోతిలో విలీనమైపోతే. అందుకే నాకు ఆ బ్రహ్మజ్యోతి యొక్క విలీనమయ్యే అటువంటి ముక్తి నాకు అవసరం లేదు, అటువంటి కైవల్యం నాకు అవసరం లేదు, నాకు నరకంతో సమానం. సో ఐ వాంట్ ద బెనిడిక్షన్ ఆఫ్ అట్లీస్ట్ 1 మిలియన్ ఇయర్స్. ఇంకేం కావాలి మాకు? ఎన్ని చెవులు కావాలి? 1 బిలియన్. 1 బిలియన్ అంటే నాకు తెలిసి 10 కోట్లు అనుకుంటా. సో నాకు కోట్లు ఒక 10 కోట్లు నాకు చెవులు కావాలి. ఎందుకు అన్ని చెవులు నాకు? ఫర్ దస్ ఐ మే బి ఏబుల్ టు హియర్ ద గ్లోరీస్ ఆఫ్ యువర్ లోటస్ ఫీట్. నీ పాద పద్మాల యొక్క గుణకీర్తన వినడానికి నాకు 10 కోట్ల చెవులు కావాలి. 1 బిలియన్ ఇయర్స్ కావాలి. ఎవరి ద్వారా వినడానికి? చాలా ఇంపార్టెంట్ పాయింట్. ప్రభుపాల్ వారు బాగా స్ట్రెస్ చేస్తారు దీని మీద. ఎవరి ద్వారా వినడానికి? శుద్ధ భక్తుల యొక్క ముఖాల ద్వారా. ఓకే, అందుకే మనం ప్రభుపాల్ వారి తాత్పర్యాలు చదువుకునేది. ఎన్నో భాగవతాలు బయట ఉన్నాయి, అవన్నీ ఎందుకు మనం చదువుకోము? వాళ్ళు శుద్ధ భక్తులు రాసారు లేదు మనకు తెలియదు. ప్రభుజీ వేరే ప్రెస్ది XYZ ప్రెస్ది చాలా తక్కువ రేటుకి భాగవతం వచ్చేస్తుంది, చాలా తక్కువ రేటుకి భగవద్గీత దొరికిపోతుంది, మన ఇస్కాన్ చాలా రేట్ ఎక్కువ ఉంది ప్రభుజీ, డిస్కౌంట్ వస్తుందా? ఇది ఎంత డబ్బులు పెట్టినా మీరు వెళ్ళు కట్టలేని పుస్తకాలు ప్రభుపాల్ వారి. తక్కువ రేటుకి దొరుకుతాయని బయట రోడ్డు మీద ఇంకా వేరే షాపుల్లో భాగవతం భగవద్గీత కొనకండి. అది విషంతో సమానం. ఎందుకంటే వాళ్ళు భక్తులు కాదు. మన శాస్త్రాల్లో ఇచ్చారు, ఎవరైతే అభక్తులో ఎవరైతే శాస్త్రాలు రచిస్తారో అలాంటి వాళ్ళు. అది ఎలా అంటే పాలల్లో ఎలాగైతే ఒక సర్పం ఒక విషపూరితమైన సర్పం దాన్ని టచ్ చేస్తే ఒక్క బిందువు అల్లో విషం కలిసిందంటే మొత్తం విషమే అది. అలా అభక్తుల చేత భగవద్గీత భాగవతం ఇలాంటివన్నీ వినకూడదు, చదవకూడదు వాళ్ళు రాసిన పుస్తకాల నుంచి. అది విషంతో సమానం. ఒక 20 రూపాయలు, 100 రూపాయలు, 200 రూపాయల తక్కువ దొరుకుతుంది అనేసి వేరే ఎడిషన్, వేరే కంపెనీది, వేరే ప్రెస్ది తక్కువ రేటుకి దొరుకుతుందని కొనుక్కోకండి. అంత మీ జీవితంలో ఇది అన్నిటికన్నా ముఖ్యమైనది. దీని గురించి అంత కంజూసీ చేయొద్దన్నమాట. ప్రతి ఒక్కరు భాగవతం కొనాలి, ప్రతి ఒక్కరి ఇంట్లో భాగవతం ఉండాలి. ఇది కృష్ణుడితో సమానం. కృష్ణుడు భాగవతం రూపంలో భగవద్ధామానికి వెళ్ళిపోయిన తర్వాత కలియుగంలో భాగవతం రూపంలో అవతరించాడు. అటువంటి భాగవతాన్ని కొనడానికి ఎందుకు అంత ఆలోచిస్తారు? కృష్ణుడిని మీ ఇంటికి తెచ్చుకునే ఎంత సౌభాగ్యాన్ని ఎందుకు వదిలేసుకుంటారు? నేను ఇంకా చాలామందిని అడిగాను, లేదండి భాగవతం లేదు మా ఇంట్లో, అది ఇప్పుడు అవసరమా? వింటున్నాం కదా క్లాసు. సో చాలామంది యూట్యూబ్లో ఫ్రీగా దొరుకుతున్నాయి కదా వినడానికి, ఎందుకు రూపాయి ఖర్చు పెట్టడం భగవంతుడికి భాగవతం తెచ్చుకోవడం ఇంట్లో అని కూడా ఎంతో దరిద్రంగా ఆలోచిస్తున్నారు. ఎన్నో డబ్బులు ఉన్నాయి, డబ్బులకి ఏం తక్కువ లేదు. వేరే అన్ని భోగ విలాసాలకు అన్నిటికీ ఉపయోగిస్తారు, భగవంతుడి సేవకు తప్ప. భగవంతుడి విషయాలన్నీ ఫ్రీగా కావాలి మాకు. మేము భోగించడం మాత్రం దానికి ఎంత డబ్బులు కావాలంటే అంత ఖర్చు పెట్టుకుంటాం. ఇలాంటి చేతన ఉంటే ఎలా భక్తిలో ముందుకెళ్తారండి? సో ప్రభుపాల్ వారు రాత్రంతా కష్టపడి పుస్తకాలు రాసింది ఎందుకు? ఎవరి కోసం? భక్తుల కోసమే కదా. సో మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి ఇక్కడ. అందుకనే శుద్ధ భక్తులు, ఇప్పుడు ఈ ప్రభుపాల్ వారి తాత్పర్యాలు ఏంటివి? ప్రభుపాల్ వారి తాత్పర్యాలు అంటే శుద్ధ భక్తుల ముఖం నుంచి వచ్చిన వాక్యాలు. ప్రభుపాల్ వారి పుస్తకాలు ఆయన తాత్పర్యాలు ఆయనతో అభిన్నం.
ఆయన వాక్యాలు ఇవి, ఆయన వాక్యాలని ఇక్కడ రాశారు. ఎలాగైతే భగవద్గీత భగవంతుడి గానం, అది భగవంతుడి వాక్యాలు. సో దాని తాత్పర్యాలు శుద్ధ భక్తుడి యొక్క వాక్యాలు. సో మనము భగవంతుడి యొక్క గుణ లీలల్ని ఇక్కడ ఏమంటున్నాడు పృథు మహారాజు, నా కోరిక ఏంటంటే శుద్ధ భక్తుల యొక్క ముఖాల నుంచి నాకు వినడానికి 10 కోట్ల 1 బిలియన్ చెవులు కావాలని, ఇది కోరుకోవాలి మనం. సో అలా అందుకని కొంతమంది అయితే భాగవతం కొనేసి ఫాస్ట్గా చదివేద్దాం, స్టోరీ తెలుసుకోవాలి. ఈ తాత్పర్యాల్లో మస్తు ఫిలాసఫీ ఉంటుంది, ఎవడు చదువుతాడు అంతా. ఫస్ట్ ట్రాన్స్లేషన్స్ అన్నీ చదివేసుకుంటారు, ఫస్ట్ ట్రాన్స్లేషన్లన్నీ అన్ని అనువాదం, అంత శ్లోక అనువాదం ఒక్కటి చదువుకుంటూ వెళ్ళిపోతారు. అయిపోయింది భాగవతం అంతా చదివేసాం మేము, అలా 10 సార్లు చదువుకుంటాం, నాకు స్టోరీ అంతా బాగా తెలుసు. ఏం లాభం? శుద్ధ భక్తుల యొక్క ముఖాల నుంచి మీరు వినాలి. శుద్ధ భక్తుల యొక్క ముఖాల నుంచి వినడం అంటే ప్రభుపాద వారి తాత్పర్యాలని బాగా చదివి అర్థం చేసుకోవడం. అప్పుడే మీరు భక్తుల ముందుకు వెళ్ళగలరు. ఆ యూట్యూబ్లో ఎంతోమంది భక్తి పేరుతో ఎన్నో ఇవాళ రేపు అట్రాక్ట్ చేయడానికి నేను యూట్యూబ్లో క్లాస్ ఇస్తున్నాను, కానీ మన టార్గెట్ ఏంటంటే ప్రభుపాద వారి పుస్తకాలని బాగా అర్థం చేసుకోవడం, తాత్పర్యాలని బాగా అర్థం చేసుకోవడం. జస్ట్ వ్యూస్ రావడం కోసం అనేసి, ఎక్కువ వ్యూస్ రావాలి, ఎక్కువ ఫేమస్ అయిపోవాలి నేనని కొంతమంది స్పీకర్లు అసలు ఏం చెప్తున్నారో దాంట్లో ప్రభుపాద వారు ఇచ్చిన తాత్పర్యాలకు సంబంధమే లేదు ఒక్కొక్కసారి, కానీ చాలా వ్యూస్ వచ్చేస్తున్నాయి. ఎందుకంటే జనాలకి ఏదో మసాలా కావాలి కాబట్టి వాళ్ళకి ఆ మసాలా ఇచ్చేస్తారు. సో అందుకనే అలాంటి వాటిపైన వెళ్ళకండి. ప్రభుపాద వారి తాత్పర్యాలని ఉన్నట్టుగా చదువుకోండి, లేకపోతే అది వినండి, చాలా ఇంపార్టెంట్. దాని నుంచే భక్తులు ప్రగతి సాధించగలరు. ఇది ఇక్కడ అందుకే పృథు మహారాజు చూడండి, పృథు మహారాజు ఏదైనా వరం కోరుకోవచ్చు. ఆయన ఏం కోరుకుంటున్నాడు వరం? శుద్ధ భక్తుల యొక్క ముఖాల నుంచి నేను మీ గుణకీర్తన వినాలి. దానికి నాకు 1 బిలియన్ ఇయర్స్ అయినా కావాలి, నాకు 10 కోట్ల చెవులు కావాలి. అంటే నాకు అంత వినాలని అంత ఆసక్తి, చూడండి, అది ఉండాలి మనకి. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఈ విధంగా మనం ఎల్లప్పుడూ భగవంతుడి గురించి వింటూ ఉంటే మన చెవుల ద్వారా, ఇంకా ఎప్పుడు మనకు ఈ మాయావాదము అవన్నిట్లో మనము దాని ఒక మాయలో పడకుండా ఉంటాం. ఇంకా ఎప్పుడు మాయావాదం వినడానికి అవకాశమే లేదు. ఎప్పుడు భగవంతుడి గురించి, అందుకే జాగ్రత్తగా ఉండండి. చాలామంది XYZ స్పీకర్లు ఉన్నారు, భాగవతం మీద కూడా క్లాసులు ఇస్తున్నారు, చాలా ఫేమస్ యూట్యూబ్లో, తెలుగులో. కానీ వాళ్ళు ఇస్కాన్ నుంచి కాదు, బయట వాళ్ళు. ఇంకా చాలామంది ఫేమస్ బయట వాళ్ళు, ఇస్కాన్ బయట వాళ్ళందరూ పెద్ద పండితులు. చాలామంది బయట ఉన్న వాళ్ళందరూ వాళ్ళని పెద్ద పండితులుగా ఆహ్వానిస్తారు, పూజిస్తారు. కానీ వాళ్ళందరూ మాయావాదులు. నేను పేర్లు చెప్పట్లేదు, మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే చాలామంది నేను చూశాను అవే వింటున్నారు. మన భక్తులు కూడా అది మంచిది కాదు, తప్పు. విషయాన్ని తాగుతున్నారు. ఇస్కాన్ భక్తులు కాకుండా బయట వాళ్ళు వైష్ణవ సాంప్రదాయానికి చెందని వాళ్ళు చాలామంది భక్తులు చూడరు. వాళ్ళు ఏ సాంప్రదాయం ఎందుకు, వినడానికి బాగుందా లేదా, ఆయన డైలాగులు ఎట్లా కొడుతున్నాడు అదే చూస్తారనమాట. సో శాస్త్రాలని ఉపయోగించుకొని కూడా మాయావాదులు భాగవతాన్ని ఉపయోగించుకొని కూడా వాళ్ళ యొక్క సిద్ధాంతాన్ని వాళ్ళు బాగా ఎంతో ఆకట్టుకునే విధంగా ప్రదర్శిస్తున్నారు. చాలామంది తెలుగు ప్రజలు మూర్ఖులైపోతున్నారు, ఆ మాయలో పడిపోతున్నారు. అందుకనే మీరు జాగ్రత్తగా ఉండండి, ఎవరి నుంచి వింటారు. వాళ్ళు నిజంగా ఇస్కాన్ మందిరంలోంచి లేకపోతే వైష్ణవ సాంప్రదాయం నుంచి పరంపరలో చెప్తున్నారా లేదా. మనం ఇస్కాన్ భక్తులు ముఖ్యంగా ప్రభుపాదులు వారు అందించిన తాత్పర్యాల అనుసారంగా వారి క్లాసులు ఉన్నాయా లేవా అనేది బాగా గమనించి వాళ్ళ క్లాసులు మాత్రం వినండి. దానికి మీరు ప్రభుపాద వారి తాత్పర్యాల పుస్తకాలు మీరు స్వయంగా చదవాలి. నా అన్ని లెక్చర్స్ నా మొత్తం ఏది ఇచ్చేవన్నిటి ఉద్దేశం ఒకటే, తెలుగు ప్రజలు ప్రభుపాద వారి పుస్తకాలు కొని అందులో ఉన్న తాత్పర్యాలని చదివి దాన్ని ఆశ్రయించాలి. దీన్ని ప్రభుపాద ఆశ్రయం అంటారు. ఇది ముఖ్యమైన ఉద్దేశం. సో ప్రభుపాద వారిని ఆశ్రయించాలి. ప్రభుపాద వారి ఆశ్రయాన్ని మనం ఎలా పొందగలం? ఆయన పుస్తకాలని చదివి. సో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇస్కాన్ భక్తులుగా. సో ఇక్కడ అదే చెప్తున్నారనమాట పృథు మహారాజు. అందుకే కోరుకుంటున్నాడు, శుద్ధ భక్తుల యొక్క ముఖాల నుంచి నేను మీ గుణకీర్తన వినాలనుకుంటున్నాను. ఇదే నా కోరిక, నాకు ఇంకా ఏ వరం అవసరం లేదు. చూసారా ఎంత అద్భుతమైన కోరిక కోరుకున్నాడు పృథు మహారాజు. స ఉత్తమ శ్లోకమహన్ముఖాచ్యుతో భవత్పదాంభోజ సుధాకనానిలః స్మృతిం పునర్విస్మృతతత్వవర్త్మనాం కుయోగినాం నో వితరత్యలం వరైః. సో నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మై డియర్ లార్డ్, యు ఆర్ గ్లోరిఫైడ్ బై ద సెలెక్టెడ్ వర్సెస్ అట్టర్డ్ బై గ్రేట్ పర్సనాలిటీస్. ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులు ఎంతో ఉన్నతమైన శ్లోకాలతో మిమ్మల్ని గుణకీర్తన చేస్తారు. సచ్ గ్లోరిఫికేషన్ ఆఫ్ యువర్ లోటస్ ఫీట్ ఈజ్ జస్ట్ లైక్ సాఫ్రాన్ పార్టికల్స్.
సాఫ్రాన్ని తెలుగులో ఏమంటారో నాకు తెలియదు. సో అలాంటి గుణకీర్తన మీ యొక్క పాదపద్మాల పైన సాఫ్రాన్ పార్టికల్స్ వంటిది అని చెప్తున్నారు. అది కుంకుమ పువ్వు అనుకుంటా. సో when the transcendental vibration from the mouths of great devotees carries the aroma of the saffron dust of your lotus feet. సో ఈ శుద్ధ భక్తులు ఈ యొక్క ముఖాల నుంచి వాళ్ళు గుణకీర్తన చేస్తున్నప్పుడు ఆ సాఫ్రాన్ డస్ట్ పార్టికల్స్ అవి వస్తాయి బయటికి, అవి క్యారీ. సో ద ఫర్గెట్ఫుల్ లివింగ్ ఎంటిటీ గ్రాడ్యువల్లీ రిమెంబర్స్ హిస్ ఎటర్నల్ రిలేషన్షిప్ విత్ యూ. ఇది చూడండి, ఇది గొప్పతనం. మనం శుద్ధ భక్తుల ముఖాల నుంచి వినడం ద్వారా కలిగే లాభం ఏంటి? ఒక జీవికి, బద్ధ జీవికి మనం మర్చిపోయాం మన సంబంధం భగవంతుడితో. అలా మనం శుద్ధ భక్తుల ముఖాల నుంచి మనం విన్నప్పుడు మనకు భగవంతుడికి ఉన్న సంబంధం అనేది జాగృతమవుతుంది మన హృదయంలో. అది చెప్తున్నారు పితమహారాజు. అందుకని మళ్ళీ మీతో నాకు సంబంధం అనేది స్థాపించబడుతుంది, ఆ దృఢమవుతుంది ఆ సంబంధం. అందుకే నేను శుద్ధ భక్తుల ముఖాల నుంచి వినాలనుకుంటున్నాను. డివోటీస్ థస్ గ్రాడ్యువల్లీ కమ్ టు ద రైట్ కంక్లూజన్ అబౌట్ ద వాల్యూ ఆఫ్ లైఫ్. అప్పుడు అసలు జీవిత లక్ష్యం ఏంటనేది ఒక బద్ధజీవులు అర్థం చేసుకుంటారు, భక్తులు అర్థం చేసుకుంటారు. మై డియర్ లార్డ్, ఐ దేర్ ఫోర్ డు నాట్ నీడ్ ఎనీ అదర్ బెనిడిక్షన్ బట్ ద ఆపర్చునిటీ టు హియర్ ఫ్రమ్ మౌత్ ఆఫ్ యువర్ ప్యూర్ డివోటీ. చూడండి, 2 శ్లోకాలు ఒకటే విషయాన్ని నొక్కి చెప్తున్నారు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇంకా ఇస్కాన్ బయట ఇతర ఫేమస్ స్పీకర్లు ఎవరైతే టీవీల్లో భక్తి ఛానల్స్లో వస్తుంటారో వాళ్ళందరూ డబ్బులు సంపాదించడం కోసం రకరకాల కథలు చెప్తున్నారు మీకు. మీరు అట్లాంటివన్నీ వాటిలో మాయలోకి పడకండి. మేము భక్తి ఛానల్ ఓపెన్ చేస్తాం, అక్కడ ఎంతోమంది ప్రచారకులు మంచి ప్రవచనలు ఇస్తున్నారు. అవన్నీ చెత్త ప్రవచనలు, చాలా మటుకు చెత్త ప్రవచనలే. అవన్నీ కూడా బోగస్, విషంతో సమానం. ఈ విషయం గుర్తు చేసుకోండి. ఎవరైతే ప్రామాణికమైన ఇస్కాన్ భక్తులు కాదో, ఎవరైతే ప్రామాణికమైన వైష్ణవ పరంపరలో రావట్లేదో వాళ్ళ నుంచి మీరు వినకండి. ఇది మీరు చేసే పెద్ద పొరపాటు. ఇది అందుకే ఇక్కడ పృథు మహారాజు నొక్కి చెప్తున్నారు. ఎందుకు అంటే శుద్ధ భక్తుల ముఖాల నుంచి విన్నప్పుడు మనలో ఉన్న ఆ భక్తి భావన, భగవంతుడితో మనకున్న సంబంధం అనేది జాగృతమవుతుంది. అది మీరు వేరే వాళ్ళు ఎవరైతే భక్తులు కాదో, భగవంతుడికి శుద్ధ భక్తులు కాదో, వాళ్ళ ముఖాల నుంచి వింటే మీకు అది అర్థం కాదు. అంటే మీ యొక్క భక్తి భావన అనేది భగవంతుడి పట్ల జాగృతం కాదు. సో ఎందుకంటే ఇప్పుడు మనం మర్చిపోయాం భగవంతుడితో మనకున్న సంబంధం. అది ఈ భక్తుల యొక్క ముఖాల నుంచి విన్నప్పుడే. అందుకే చైతన్య మహాప్రభు భక్తి వినోద్ ఠాకూర్ గానంలో రాస్తున్నారు. చైతన్య మహాప్రభు ఇలా అంటున్నాడు, జీవ్ జాగో గోరాచంద్ బోలే పిశాచ, మాయా అనే పిశాచి యొక్క ఒడిలో పడుకొని ఉన్నావు, నిద్ర లేవు అని భక్తి వినోద్ ఠాకూర్ మన ఆచార్యులు పాడుతున్నారు. సో తద్వారా నువ్వు లేచి భక్తి చేసుకొని, భక్తి చేసి మీ మనిషి యొక్క జీవిత లక్ష్యాన్ని నువ్వు సాధించు. ఇటువంటి ఆదేశమే శుద్ధ భక్తుల యొక్క ముఖాల నుంచి మనకు లభించేది. సో మనం అనుకోవచ్చు, అదేంటి శుద్ధ భక్తులు చెప్తున్నా వేరే మంచి స్పీకర్స్ టీవీల్లో యూట్యూబ్లో వచ్చే వాళ్ళు కూడా చెప్తున్నారు. వాళ్ళు చెప్పేది మళ్ళీ శుద్ధ భక్తులు, ప్రామాణికమైన భక్తులు చెప్పే దాంట్లో తేడా ఏంటి? 2 సౌండే కదా, పబ్బా సౌండే కదా. అలా కాదు, వినడానికి ఒకే ఆ సౌండ్ లాగానే అనిపించవచ్చు, 2 ఒకే సౌండ్ లాగా అనిపించవచ్చు, కానీ దాని ఎఫెక్ట్ వేరు ఉంటుంది. అది మీకు విన్నప్పుడు అర్థం కాదు. అలా మీరు వింటున్న తర్వాత కొన్నేళ్ల తర్వాత అర్థమవుతుంది మీరు రాంగ్ ట్రాక్లోకి వెళ్తున్నారని. సో అందుకే చెప్పాను, మీరు ఎవరి నుంచైనా వినండి, లెక్చర్స్ కానీ. సో చూడండి, అసలు అది ప్రభుపాల్ వారు ఇచ్చిన శిక్షణలు, ప్రభుపాల్ వారు ఇచ్చిన తాత్పర్యాలు పుస్తకాల నుంచి అనుగుణంగా దాన్ని అనుసరించి ఉన్నాయా లేవా అనే విషయాన్ని గమనించండి. 26వ శ్లోకం. యశ శివం శుశ్రువ ఆర్య సంగమే యదృచ్ఛయా కోపశృణోతి తే సకృత్ కథం గుణవిజ్ఞో విరమేద్వినా పశుం శ్రీర్యత్ ప్రవవ్రే గుణ సంగ్రహిచ్చయ. మై డియర్ హైలీ గ్లోరిఫైడ్ లార్డ్, ఎవరైతే ఎక్కువగా గుణకీర్తనతో గుర్తించబడే భగవంతుడా, వన్ ఇన్ ద అసోసియేషన్ ఆఫ్ ప్యూర్ డివోటీస్. ఒకవేళ ఒక వ్యక్తి భక్తుల యొక్క సాంగత్యంలో, నేను ఒక్కొక్క వర్డ్ అంటే సెంటెన్స్ చేస్తున్నాను ఎందుకంటే నాకు ఇందులో చాలా ఇంపార్టెంట్ అనిపించింది ఇది. సో నేను ఈజీగా అర్థమయ్యే తెలుగులోనే చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. చాలా కాంప్లికేటెడ్ ఆర్థడాక్స్ అంటే పాతకాలపు తెలుగులో అది నాకే సరిగా 2 సార్లు ఆలోచించాల్సి వస్తుంది ఆ శబ్దంకి ఏంటి మీనింగ్ అని. సో అందుకే నేను ఇంగ్లీష్లోనే చెప్తాను. ప్రభుపాల్ వారు ఇంగ్లీష్లో భాగవతం రాశారు, అందుకే నేను ఇంగ్లీష్లోనే దాన్ని ఇంగ్లీష్లోనే చదివి దాంట్లోంచి నేను ఈ సింపుల్ తెలుగు వర్డ్స్లో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. తెలుగులోంచి నేను డైరెక్ట్ తీసుకోవట్లేదు, ఎందుకంటే డైరెక్ట్ ఫస్ట్ ప్రభుపాల్ వారు ఇంగ్లీష్లోనే రాశారు భాగవతం. సో ఇది డైరెక్ట్ ప్రభుపాల్ వారు రాసిన వాక్యాలు.
సో ఇక్కడ చెప్తున్నారు, అందుకనే ఇలా భక్తుల యొక్క సాంగత్యంలో ఒకవేళ హియర్ ఈవెన్ వన్స్ ఒక్కసారైనా మీ యొక్క గుణకీర్తన విన్నారనుకోండి, ఎవరైనా సరే, హీ డస్ నాట్ అన్లెస్ ఈజ్ నథింగ్ బట్ అన్ యానిమల్ గివ్ అప్ ది అసోసియేషన్ ఆఫ్ డివోటీస్. అతను పశువు కాకపోతే, అంటే ఒక్కసారి భక్తుల సాంగత్యంలో మీ గుణకీర్తన విన్నారంటే ఆ వ్యక్తి ఎప్పుడు కూడా ఆ భక్తుల సాంగత్యాన్ని వదలడు. వదిలేసాడంటే అతను పశువుతో సమానం. అంటే పశువుకి ఏం అర్థం కాదు కదా, అలా అనమాట. సో పశువుతో సమానం. ఒకవేళ ఆ వ్యక్తి భక్తుల సాంగత్యంలో భగవంతుడి నుంచి గుణకీర్తన విని వదిలేశాడంటే ఆ భక్తుల సాంగత్యం, అతను పశువుతో సమానం. ఒక పశువు మాత్రమే అలా వదిలేస్తుంది, ఎందుకంటే దానికి అర్థం కాదు కనుక. మనిషి అయితే తప్పకుండా ఆ సాంగత్యాన్ని మళ్ళీ ఇప్పుడు వదలడు. ఫర్ నో ఇంటెలిజెంట్ పర్సన్ వుడ్ బి సో కేర్లెస్ హ్యాస్ టు లీవ్ దర్ అసోసియేషన్. ఏ బుద్ధివంతుడైన వ్యక్తులైనా సరే ఎప్పుడు భక్తుల సాంగత్యాన్ని వదులుకోడు. సో భక్తుల సాంగత్యం అనేది ఎందుకు అన్నిటికన్నా ముఖ్యమైనదంటే, కలిసి తినడానికి పడుకోవడానికి కాదు, భగవంతుడి యొక్క గుణకీర్తన వినడానికి. ద పర్ఫెక్షన్ ఆఫ్ చాంటింగ్ అండ్ హియరింగ్ అబౌట్ యువర్ గ్లోరీస్ వాజ్ యాక్సెప్టెడ్ ఈవెన్ బై ద గాడెస్ ఆఫ్ ఫార్చ్యూన్. ఇక్కడ పృథు మహారాజ్ అంటున్నారు, లక్ష్మీదేవి కూడా మీ గుణకీర్తనలు వినాలనుకునే ఉద్దేశంతో ఆమె ఎన్నో రకాల తపస్సులు, ఇంకా రకరకాల తపస్సులు చేసింది లక్ష్మీదేవి కూడా. అవునా, ముఖ్యంగా గోపీల యొక్క సాంగత్యం, గోపిలాగా సాంగత్యం పొందడానికి లక్ష్మీదేవి కూడా తపస్సు చేస్తుంది. ఇప్పుడు కూడా వృందావనంలో ఉంది, మీరు వెళ్ళినప్పుడు చూడొచ్చు. సో అందుకని ఇక్కడ మనం చూడొచ్చు, పృథు మహారాజ్ ఈజ్ వెరీ ఎంఫాటిక్ ఇన్ దిస్ కనెక్షన్. ఓకే ఫైన్. సో ఇంకొక పాయింట్ ఇక్కడ చెప్పారు ప్రభుపాల్ వారు, ఆర్యన్ అని, ఆర్య సంగమే అన్నారు. ఆర్యన్ అంటే ఇక్కడ అదే బేసికలీ ఏంటంటే, యాక్చువల్లీ వీళ్ళందరూ కూడా వైదిక సంస్కృతిని అనుసరించే వాళ్ళు, తద్వారా ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించే వాళ్ళే ఆర్యన్లు. ముందు వీళ్ళందరూ విశ్వవ్యాప్తంగా వ్యాపించి ఉండేవారు, మెల్లిమెల్లిగా అది వైదిక సంస్కృతి అన్ని చోట్ల తగ్గిపోతూ వచ్చింది. కానీ ఇప్పటికి కూడా కొన్ని చోట్ల ఉన్నారు వాళ్ళందరూ. అంటే వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ యొక్క జనరేషన్స్, వాళ్ళ యొక్క వంశంలో వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందుకే ఇప్పుడు ప్రభుపాల్ వారు అంటున్నారు, మేము బయటకు వెళ్ళి ఈ కృష్ణ భావనామృతాన్ని ప్రసాదించినప్పుడు వాళ్ళందరూ కూడా వెంటనే మళ్ళీ వాళ్ళ యొక్క మర్చిపోయిన ఆ వైదిక సంస్కృతి అంతా జాగృత అయ్యి, భగవంతుని చేతన జాగృత అయ్యి మళ్ళీ వాళ్ళందరూ కృష్ణ భావనామృతాన్ని స్వీకరించి ఎంతోమంది ఇలా కృష్ణ భక్తులుగా మారిపోతున్నారు. ఎందుకంటే ఇదంతా మర్చిపోయారు అందరూ, అంతే. భగవంతుడితో మనకున్న సంబంధాన్ని అందరూ మర్చిపోయారు. ఒకటే సమస్య, ఇది గుర్తు చేయాలి మనం, వేరే ఏం లేదు. ఇదంతా ప్రచారం అంతా అదే, అయ్యో మీరు భగవంతుడి యొక్క సంతానమయ్యా అని గుర్తు చేయడం వాళ్ళకి. మీరు అనాథలు కాదు, మీకు నాథుడు ఉన్నాడు, భగవంతుడు మీ నాథుడు అని. అత భజేత్వా కిల పురుషోత్తమం గుణాలయం పద్మకరేవలాలసః అప్యావయోరేకపతి స్పృదోకలేర్ న స్యాత్ కృతత్వచ్చరణైకతానయోః. నేను ఇప్పుడు కోరుకునేది ఏంటంటే, ఇప్పుడు ఇది చాలా బాగుంటుంది, ఈ శ్లోకం వచ్చే శ్లోకం అద్భుతంగా ఉంటుంది. నౌ ఐ విష్ టు ఎంగేజ్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ ద లోటస్ ఫీట్ ఆఫ్ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్. నేను కోరుకునేది ఏంటంటే, భగవంతుడా నీ పాదపద్మాల సేవ చేసుకోవడం. అంటే డైరెక్ట్ ఎలాగైతే లక్ష్మీదేవి సేవ చేసుకుంటుందో, హు క్యారీ, ఏ లక్ష్మీదేవి అయితే ఒక చేతిలో కమలం పువ్వు పట్టుకొని ఉంటుందో, ఎందుకంటే యాక్చువల్లీ మీ రూపం, ఇందులో అన్ని ఆధ్యాత్మిక గుణాలు, లక్షణాలు అన్నీ ఇమిడి ఉన్నాయి మీ రూపంలో. సో అందుకే మీ పాదపద్మాలకి ఎలాగైతే లక్ష్మీదేవి మసాజ్ చేస్తూ, మీరు చూసే ఉంటారు కదా, లక్ష్మీదేవి మసాజ్ చేసుకుంటూ సేవ చేస్తుంది పాదపద్మాలకి, అలాగే నేను చేద్దాం అనుకుంటున్నాను. ఆ సేవ నాకు ఇంట్రెస్ట్ ఉంది. ఐఎమ్ అఫ్రేడ్, నా భయం ఏంటంటే, అంటే ఇది ఒక స్థాయికి, ఇప్పుడు పృథు మహారాజు ఒక ఉన్మత్త స్థాయిలో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఐఎమ్ అఫ్రేడ్ దట్ గాడెస్ ఆఫ్ ఫార్చ్యూన్ అండ్ ఐ వుడ్ క్వారల్ బికాస్ బోత్ ఆఫ్ అస్ వుడ్ బి అటెంటివ్లీ ఎంగేజ్డ్ ఇన్ ద సేమ్ సర్వీస్. ఇప్పుడు నేను లక్ష్మీదేవి మరి ఒక్కటే సేవ చేస్తున్నప్పుడు మేమిద్దరం గొడవ పడొచ్చేమో అనేసి పృథు మహారాజు అంటున్నాడు. సో ఇప్పుడు బేసికల్లీ ఇక్కడ మామూలుగా పృథు మహారాజ్ కోరుకుంటున్నారు, ఇలా లక్ష్మీలాగే ఆయన కూడా భగవంతుడి పాదపద్మాలకు సేవ చేయాలని. కానీ అంటే పృథు మహారాజ్ కూడా లక్ష్మీదేవి విష్ణువు లేకపోతే నారాయణుడికి మాధుర్య రసలో సేవ చేస్తుంది, అవునా? అలాగంటే ఆమె మాధుర్య రస స్థాయిలో ఉంది. అంటే పృథు మహారాజ్ కూడా మాధుర్య రసంలో భగవంతుడికి సేవ చేయాలనుకుంటున్నారా? కాదు, ఆయన దాస్య రసంలోనే సేవ చేయాలనుకుంటున్నాడు. చూడండి, మాధుర్య రసం అంటే దానిలో మిగతా రసాలు అన్నీ కూడా ఉంటాయి బై డిఫాల్ట్ అనమాట. మాధుర్య రసం టాప్,
మిగతా అన్ని కింద ఉన్నాయని ఆటోమేటిక్. ఇప్పుడు 10th క్లాస్ ఎవరైనా వచ్చారంటే ఆల్రెడీ అతను 9th క్లాస్ చదువుకున్నాడు అనేసి, ఫస్ట్ క్లాస్ అయిపోయింది అనేసి మళ్ళీ సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. సో అలాగే మాధుర్య రసం అంటే కింద ఉన్న రసాలన్నీ ఆల్రెడీ అందులో ఉన్నాయన్నమాట. కాకపోతే మాధుర్య రసం అంటే మాధుర్య రసం ఇస్ అ ప్రామినెంట్ అలా. కానీ ఇప్పుడు ఇలా పాదసేవ చేసుకునేది దాస్య సేవలో కూడా ఇప్పుడు ఈయన దాస్య భావనతో పృథు మహారాజ్ అంటున్నాడు అనమాట. ఎందుకు అలా అంటున్నాడు, ఎలా మనకు తెలుస్తుంది? ఆయన లక్ష్మీదేవితో సమానంగా కాకుండా ఆలోచిస్తున్నాడు, తన దాస్య భావనతో ఆలోచిస్తున్నాడు అనేది వచ్చే శ్లోకంలో మనకి నిర్ధారణ అయిపోతుంది. సో ఎందుకంటే ఆయన అక్కడ లక్ష్మీదేవిని జగన్మాత అనేసి ఆయన ఉల్లేఖించి చెప్తాడు. సో ఇక్కడ ఒక విషయం ఏంటంటే మనము చూడాల్సింది, దిస్ సజెస్ట్ దట్ ఇన్ ద అబ్సల్యూట్ వరల్డ్ దర్ ఇస్ సమ్ టైమ్స్ కాంపిటీషన్ బిట్వీన్ ద సర్వైటర్స్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ ద లా. అంటే దీనివల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆధ్యాత్మిక ప్రపంచంలో వైకుంఠంలో కూడా ఒక్కొక్కసారి భక్తులు ఎవరైతే భగవంతుడికి సేవ చేసుకునే సేవకులు మధ్యలో కూడా ఇటువంటి స్పర్ధ లేకపోతే కాంపిటీషన్ ఉండొచ్చు. బట్ సచ్ కాంపిటీషన్ ఈజ్ వితౌట్ మలైస్. అంటే అలాంటి స్పర్ధ అంటే కాంపిటీషన్లో ఏంటంటే ఎటువంటి చెడు భావన లేదు. ఎలా అంటే ఇన్ ద వైకుంఠ వరల్డ్ ఇఫ్ ఎ డివోటీ ఎక్సెల్స్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ ద లార్డ్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇన్ ద వైకుంఠ వరల్డ్స్ ఇఫ్ ఎ డివోటీ ఎక్సెల్స్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ ద లార్డ్, వైకుంఠంలో ఎవరైనా బాగా సేవ చేశారనుకోండి భగవంతుడికి, నాకు కొంచెం కోల్డ్ కఫ్ పెరుగుతుంది. సో ఎందుకంటే ఏసీ ఆన్ చేశాం కదా, అందుకే ముందే కొద్దిగా ఉంది, పెరుగుతుంది, కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, కానీ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. సో ఇన్ ద వైకుంఠ వరల్డ్స్ ఇఫ్ ఎ డివోటీ ఎక్సెల్స్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ ద లార్డ్, అదర్స్ డు నాట్ బికమ్ ఎన్వియస్ ఆఫ్ హిజ్ ఎక్సలెంట్ సర్వీస్. ఇది డిఫరెన్స్. అంటే ఒకవేళ ఒక వ్యక్తి బాగా సేవ చేశారనుకోండి భగవంతుడికి వైకుంఠంలో, వేరే భక్తులు ఆయన్ని చూసి ఈర్ష్య అసూయ పడరు అనమాట. మరి ఏం చేస్తారు? బట్ రాదర్ ఆస్పైర్ టు కమ్ టు ద ప్లాట్ఫామ్ ఆఫ్ దట్ సర్వీస్. ఇది అద్భుతమైన విషయం. అరే ఎంత బాగా అతను సేవ చేస్తున్నాడు భగవంతుడికి, నేను కూడా అలా అంత బాగా సేవ చేయాలి అని వాళ్ళు కోరుకుంటారు, వాళ్ళు ఆనందపడతారు. ఆ వ్యక్తి ఎంత బాగా భగవంతుడు సేవ చేస్తున్నాడు, కానీ భగవంతుడు సంతృప్తి పడుతున్నాడు ఆ వ్యక్తి ద్వారా, ఆ సేవకుడి ద్వారా భగవంతుడు బాగా సంతృప్తి చెందుతున్నాడు. నేను కూడా అలాగే భగవంతుడిని సంతృప్తి పరచాలి. ఎందుకంటే మన ఉద్దేశం, భక్తుడి యొక్క ఉద్దేశం భగవంతుడిని సంతృప్తి పరచాలండి. ఏ భక్తుడైతే ఎవరైనా వేరే భక్తుడు భగవంతుడిని బాగా సంతృప్తిపరచగలిగితే అతను చూసి వేరే భక్తులందరూ ఈర్షపడరు, ఆనందిస్తారు. నేను కూడా వాళ్ళ స్పర్ధ కాంపిటీషన్ ఏంటంటే నేను కూడా ఎందుకు బాగా చేయాలనుకుంటున్నాను, నేను కూడా భగవంతుడిని సంతృప్తిపరచాలనుకుంటున్నాను. అదేవిధంగా కాబట్టి నేను ఇంప్రూవ్ చేసుకోవాలి, నేను ఇంప్రూవ్ చేసుకుంటాను, నేను నా సేవలు ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటాను, అలా ఆలోచిస్తారు. అంతేగాని వాడు చేసేది వాడికి నేనే బెటరు, లేకపోతే వాడిని ఎలాగైనా కిందికి లాగడం, ఇటువంటి పనులు చేయరనమాట. ఇది చాలా పెద్ద డిఫరెన్స్. జగజ్జనన్యాం జగదీశ వైశసం స్యాదేవ యత్ కర్మణిన సమీహితం కరోషి ఫల్గప్యురుదీన వత్సలః స్వయేవ దిష్ణేభిరతస్య కిం తయా. మై డియర్ లార్డ్ ఆఫ్ ద యూనివర్స్, సో గాడెస్ ఆఫ్ ఫార్చ్యూన్ లక్ష్మి ఈజ్ ద మదర్ ఆఫ్ ద యూనివర్స్, జగన్మాత ఆమె, అవునా? ఆమె జగత్ జనన్యా లక్ష్మీదేవి, ఆమె జగన్మాత. నేను ఏమనుకుంటున్నానంటే, నేను ఎందుకు అంటున్నానంటే ఆమె నా మీద కోపగించుకోవచ్చు, ఎందుకంటే ఆమె సేవలో నేను దూరుతున్నాను కదా, ఆమె చేసే సేవను నేను వచ్చి చేస్తున్నాను కాంపిటీషన్గా. సో అందుకే ఒక్కొక్కసారి అలాంటి మా మధ్యలో గొడవ రావచ్చు, ఆమె నా మీద కోపగించుకోవచ్చు, ఎందుకంటే ఆమెకు ఈ సేవ అంటే చాలా ఇష్టం కనుక. సో యట్ ఐఎమ్ హోప్ఫుల్ దట్ ఈవెన్ దో ఒకవేళ అటువంటి ఏదైనా మనస్పర్ధలు జరిగితే యూ విల్ టేక్ మై పార్ట్, మీరు తప్పకుండా నా పక్షం వహించి, ఎందుకంటే నేను చాలా అదముండి కనుక మీరు తప్పకుండా ఎవరైతే చాలా పతితులో వారి పతిత పావనులు కనుక మీరు నా పక్షాన్ని వహిస్తారని నేను కోరుకుంటున్నాను, ఊహించుకుంటున్నాను. యూ ఆల్వేస్ మ్యాగ్నిఫై, ఎందుకంటే మీరు నేను చేసే చిన్న సేవను కూడా పెద్దగా చేసి పెద్ద దృష్టితో పెద్దగా ఉందని చూసి దాన్ని ఆస్వాదిస్తున్నారు. దేర్ ఫర్ ఈవెన్ తో షీ బికమ్స్ యాంగ్రీ, ఒకవేళ లక్ష్మీదేవి నా పట్ల కోపగించుకున్నా కానీ ఐ థింక్ దెర్ ఈస్ నో హార్మ్ ఫర్ యూ. నాకు తెలిసి ఏంటంటే మీకైతే ఎటువంటి దానివల్ల మీకు ఎటువంటి ప్రమాదం లేదు, ఎందుకంటే మీరు యు ఆర్ సెల్ఫ్ సఫిషియెంట్ అండ్ యూ కెన్ డూ వితౌట్ హర్. అంటే ఉద్దేశం ఏంటంటే పృథు మహారాజ్ అంటున్నారు, ఒకవేళ లక్ష్మీదేవి కోపం వచ్చేసింది అనుకోండి, ఆమె సేవ వదిలేసి వెళ్ళిపోవచ్చు, అయినా మీకేం ఫరక పడదు, ఎందుకంటే మీరు ఆత్మారాములు, మీరు లక్ష్మీదేవి సేవ చేయకుండా మీరు ఆనందంగా ఉండగలరు, మీరు లక్ష్మీదేవి మీద డిపెండెంట్ కాదు. సో అందుకనే మీకేమీ ప్రాబ్లం లేదు, లక్ష్మీదేవి మీ మీద కోపించుకొని వెళ్ళిపోతే మీకేం ప్రాబ్లం లేదు. కాబట్టి మీరు తప్పకుండా ఇంకా నేను చాలా పతితుడిని కాబట్టి నన్నే మీరు బాగా సపోర్ట్ చేస్తారు అనేసి పృథు మహారాజు చెప్తున్నారనమాట.
సో మనకు తెలుసు అంటే భగవంతుడు లక్ష్మీదేవి మీద డిపెండ్ అయి ఉండడు, లక్ష్మీదేవి భగవంతుడి మీద డిపెండ్ అయి ఉంటుంది. అందుకని భగవంతుడికి గర్భోదాక్ష విష్ణువుగా ఉన్నప్పుడు బ్రహ్మదేవుడిని సృష్టించడానికి లక్ష్మీదేవి అవసరం పడలేదు, ఆయన నాభి నుంచి బ్రహ్మదేవుడిని సృష్టించేశారు. సో అలా భగవంతుడు సర్వస్వతంత్రుడు, అందరినీ సృష్టించేది ఆయనే, ఆయన ఎవరి మీద ఆధారపడలేరు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్, సో ఇక్కడ నుంచి ఇంకా కొంచెం మెల్లిగా మనం ఫాస్ట్గా వెళ్తాము, ఎందుకంటే శ్లోకాలు కూడా ఎక్కువ ఉన్నాయి, ఇంకా కానీ తాత్పర్యాలు కూడా మెయిన్ పాయింట్స్ ఇక్కడ వరకు కవర్ అయ్యాయి. మెయిన్ కొన్ని ఉన్నాయా చూద్దామంట. భజంత్యతత్వామతయేవ సాధవో వ్యూడుస్తమాయా గుణ విభ్రమోదయం భవత్పదానుస్మరణాదృతే సతాం నిమిత్తమన్యద్ భగవన్న విద్మహే. గ్రేట్ సెయింట్లీ పర్సన్స్ అంటే గొప్ప గొప్ప సాధువు వ్యక్తులు హు ఆర్ ఆల్వేస్ లిబరేటెడ్ టేక్ టు యువర్ డివోషన్ అంటే ముక్త జీవులు కూడా ఎవరైతే ఆల్రెడీ ముక్తిని పొందారో వాళ్ళు కూడా భక్తి చేసుకుంటారంట. ముక్తిని పొందిన వాళ్ళు కూడా భక్తి చేసుకుంటారు. నీకు ఎందుకంటే భక్తి ద్వారానే అన్ని రకాల మాయమోహాల నుంచి ముక్తులవుతారు. అంతేకాకుండా వాళ్ళకి మరి ముక్త జీవులు మిమ్మల్ని ఓ మై లార్డ్ దర్ ఇస్ నో రీజన్ ఫర్ మరి ముక్త జీవులకి ముక్తి ఆల్రెడీ లభిస్తుంది కదా, వాళ్ళు మీ దగ్గర శరణు మీ యొక్క పాదపద్మాలు శరణు తీసుకోవడానికి అవసరం ఏంటంటే ఎక్సెప్ట్ దట్ సచ్ సోల్స్ ఆర్ కాన్స్టెంట్లీ థింకర్ ఆఫ్ ఇట్. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని ధ్యానం చేస్తుంటారు, మిమ్మల్ని ధ్యానం చేసుకోగలరు కనుక. సో గొప్ప వ్యక్తులు ముక్త జీవులు కూడా మిమ్మల్ని ఎందుకంటే మీ పట్ల ధ్యానం చేసుకుంటూ ఉంటారు, మీ గుణకీర్తన వినాలనుకుంటారు, కాబట్టి ఎప్పుడు మీ పాదపద్మ సేవ చేసుకుంటూ ఉండాలనుకుంటారు. సో ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఇంకా క్లారిటీగా ప్రభుపాల్ వారు ఇస్తున్నారు తాత్పర్యంలో. ఇఫ్ లిబరేషన్ వేర్ ద ఎండ్ ఇన్ ఇట్ సెల్ఫ్ దేర్ వుడ్ బి నో క్వశ్చన్ ఆఫ్ లిబర్టీ. అంటే ఒకవేళ ముక్తి అన్నిటికన్నా అంతిమ లక్ష్యం అయితే ఆల్రెడీ ముక్తి సాధించిన వాళ్ళు ఇంకా భక్తి ఎందుకు చేసుకుంటారు అంటే అర్థం ఏంటంటే ఇన్ అదర్ వర్డ్స్ ద ట్రాన్స్డెంటల్ బ్లిస్ డెరైవ్డ్ ఫ్రమ్ సెల్ఫ్ రియలైజేషన్ అంటే ఆత్మ సాక్షాత్కారం ద్వారా ఆత్మ సాక్షాత్కారం పొందిన వాళ్ళు అంటే నేను ఆత్మ శరీరం కాదు అని తెలుసుకుంటేనే ముక్తి లభిస్తుంది మనకి. సో అలా సాక్షాత్కారం పొందిన వాళ్ళకి దొరికే ఆనందాన్ని ఆత్మానంద అంటారు. ఇది భక్తి భావనతో భక్తిలో భగవంతుడికి చేసి సేవ చేసుకొని పొందే ఆనందం కన్నా చాలా 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 తక్కువ. దాన్ని భక్తి ఆనందం అంటాం. సో భక్తి ద్వారా ఆనందం మనం ఏదైతే మనకు లభిస్తుందో అది చాలా ఎక్కువ ఆత్మ సాక్షాత్కారం కన్నా. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ ఏమవుతుందంటే చాలామంది నేను చూశాను స్టార్టింగ్లో భక్తిలో వచ్చేసి అంటే స్టార్టింగ్లో తెలుసుకుంటాను నేను ఆత్మ నేను శరీరం కాదు అని ఫిలాసఫీ తెలిసేసుకొని అప్పుడు ఆత్మ సాక్షాత్కారం జ్ఞానం ఆ పుస్తకం కూడా ఉంది మనకి. ఈ జ్ఞానం తెలిసేసుకొని ఆధ్యాత్మిక జ్ఞానం నాకు చాలా ఆనందం కలుగుతుంది మనకి డెఫినెట్గా అది ఆత్మానందం ఫస్ట్లో కలిగేది. భక్తి కూడా ఉంది అందులో కానీ ఎక్కువగా ఈ ఎలిమెంట్ ఎక్కువ ఉంది. సో ఇంకా ఫుల్గా భక్తిని మనం ఆస్వాదించలేదు, ఇంకా ఫుల్ శుద్ధ భక్తులు అవ్వలేదు, ఇంకా శుద్ధ భక్తి ప్రాక్టీస్ చేయలేదు, మెల్లిగా చేస్తున్నాం. సో మనం అనుకోకూడదు ఇదే లాస్ట్ అని. దీనికన్నా భక్తిలో మనం భక్తి చేసుకొని భగవంతుడు సేవ చేసుకొని దాంట్లో ఇంకా ఎక్కువ ఆనందం దక్కుతుంది. అది మన లక్ష్యంగా ఉండాలన్నమాట. సో అది ఇక్కడ పృథు మహారాజ్ మనకి తెలియజేస్తున్నారు అన్నమాట. ముక్తి ద్వారా లభించే ఆనందం కన్నా కూడా భక్తిలో లభించే ఆనందం ఇంకా ఎక్కువ. అందుకనే ముక్తి పొందిన వాళ్ళు కూడా భక్తి చేసుకుంటూ ఉంటారు, ఎందుకంటే అందులో ఆనందం ఎన్నో రెట్లు ఎక్కువ. మన్యే గిరం తే జగతాం విమోహినీం వరం వృణేష్వేతి భజంతమత్తయత్ వాచానుతంత్యా యది తే జనోసిత కథం పునః కర్మ కరోతి మోహితః. సో నెక్స్ట్ ఏంటంటే మై డియర్ లార్డ్, వాట్ యు హ్యావ్ సెడ్ టు యువర్ అన్అలాయిడ్ డివోటీ సర్టన్లీ వెరీ మచ్ బివిల్డరింగ్. What you have said to your unalloyed devotee is certainly very much bewildering. The allurements you offer in the Vedas are certainly not suitable for pure devotees. So, మీరు ఎన్నో వేదాల ద్వారా ఎన్నో లాభాలు చూపిస్తారు. ఇవి చేస్తే ఈ కర్మకాండ యజ్ఞ అది ఇది చేస్తే ఎన్నో లాభాలు, స్వర్గం పోతారు, అది ఇది వస్తుంది, ఎన్నో లభిస్తాయి, జాబ్ వస్తుంది, మీకు మంచి ఉద్యోగం వస్తుంది, లేకపోతే మంచి భార్య దక్కుతుంది, ఇలా ఎన్నో మంచి సంతానం దక్కుతుంది, ఎన్నో ఉంటాయి. మామూలుగా సాధారణ ప్రజలు మీ వాక్యాలు ఏవైతే వేదాల్లో ఉన్నాయో మీ వేదాలలో ఉండే శాస్త్రాల్లో ఉండే వీటన్నిటిపైన ఎంతో ఆకర్షితులైపోతారు. సో ఇంకా ఈ కార్యాల్లో ఈ కర్మకాండ కార్యక్రమంలో మగ్నమైపోతారు. ఎందుకంటే ఇక్కడ చేస్తే నాకు స్వర్గం వెళ్ళిపోతాను, లేకపోతే నాకు ఉద్యోగం వచ్చేస్తుంది, నాకు అంత అందమైన భార్య వస్తుంది, మంచి సంతానం దక్కుతారు. ఇవే వాటిల్లో ఈ యజ్ఞము ఆ వ్రతము ఈ వ్రతము వీళ్ళకి ఈ వ్రతము ఈ పూజ ఈ రకరకాల పూజలు వ్రతాలు చేసుకుంటూ ఉంటారు దీనికోసం. అవునా కదా?
చాలామంది ఎవరైతే ఇంకా భక్తి మార్గంలోకి రాలేదో ఇస్కాన్ డివోటీస్ అవి కూడా కొంతమంది ఇంకా చేస్తూ ఉంటారు, వదలరు దాన్ని. అంటే పర్లేదు ఇంకా, కానీ ఒకసారి ఒక పాయింట్కి రావాలి మనం, ఇవన్నీ కాదు ఇంపార్టెంట్ భక్తి, శుద్ధ భక్తి అని. సో ఇది ఒక విధంగా చూస్తుంటే ఇవి అంటే బివిల్డరింగ్ ప్యూర్ డివోటీకి ఇవన్నీ ఏంది మీరు ఇట్లా చెప్తున్నారు వీళ్ళందరికీ. ఎందుకంటే త్వన్మాయయాధా జనైష ఖండితో యదన్యదాశా సతరాత్మనో బుధః యథాచరేద్ బాలహితం పితా స్వయం తథా త్వమేవార్హసి నః సమీహితం. మై లార్డ్, డ్యూ టు యువర్ ఇల్యూషరీ ఎనర్జీ, మీ యొక్క మాయాశక్తి ద్వారా ఆల్ లివింగ్ బీయింగ్స్ ఇన్ దిస్ మెటీరియల్ హ్యావ్ ఫర్గాటెన్, అందరూ మర్చిపోయారు వాళ్ళ యొక్క పరిస్థితి, అంటే వాళ్ళ యొక్క సంబంధం భగవంతుడితో ఉన్నది, వాళ్ళ యొక్క అసలైన జ్ఞానాన్ని మర్చిపోయారు. అందుకనే వాళ్ళు ఎప్పుడు ఈ భౌతిక ఆనందం కోసం ఆశిస్తున్నారు. భౌతిక ఆనందం, సొసైటీలో ఫ్రెండ్షిప్, ఈ ప్రేమ, దోమ, ఇవన్నిటి గురించి వెనకాల పడుతున్నారు అనమాట. సో దేర్ ఫోర్ ప్లీజ్ డూ నాట్ ఆస్క్ మీ టు టేక్ సమ్ మెటీరియల్ బెనిఫిట్స్ ఫ్రమ్ యూ. అందుకే దయచేసి, ఇప్పుడు భగవంతుడు అన్నారు కదా నీకు ఏం కావాలంటే అది కోరుకో అని, దయచేసి నన్ను ఏదో భౌతిక కోరికలు కోరుకోమని అడక్కండి. బట్ యాజ్ అ ఫాదర్ నాట్ వెయిటింగ్ ఫర్ సన్స్ డిమాండ్, మీరు నా పిత, పరమ పిత, ఎలాగైతే ఒక తండ్రి తన కొడుకు అడక్క ముందే ఆయనకి ఏం కావాలో అన్నీ ఇచ్చేస్తాడో, అలాగే మీరు కూడా నాకు ఏది బెస్టో, భౌతిక కోరికలు నాకేం అవసరం లేదు, మీరు ఒక తండ్రిగా నాకు ఏది ఉచితమైందో మీరు నాకు అది ఇచ్చేసేయండి, మీ ఇష్టం ఇక. కానీ నాకు భౌతికంగా ఏమి ఇంట్రెస్ట్ లేదని ముందే చెప్పేశారు క్లియర్గా, 2 సార్లు, స్టార్టింగ్లో ఎండింగ్లో 2 సార్లు చెప్పేశారు పృథు మహారాజు. ఇంకా ఆయనకి ఏమి ఇంట్రెస్టో కూడా చెప్పేశారు. ఇంకా మీ ఇష్టం, మీరు తండ్రి, మీకు కొడుకుగా నాకు ఏది బెస్టో మీకు తెలుసు, అది మరి నాకు ఇచ్చేసేయండి. ఇప్పుడు కోరుకునేది ఏదో కోరుకున్నాడు ఎవరు? పృథు మహారాజు. దీని తర్వాత మైత్రేయ ఉవాచ ఇత్యాదిరాజేనను తస్వ విశ్వదృక్ తమాహ రాజన్మయి భక్తిరస్తుతే దిష్ట్యే దృషీధీర్మయి తే కృతాయయ మాయాం మధీయాం తరతి స్మ దుష్ట్యజాం. ద గ్రేట్ సేజ్ మైత్రేముని ఏమంటాడంటే, ఈ విధంగా భగవంతుడికి ఇలా ప్రార్థన చేసుకొని, ఇలాంటి ప్రార్థన భగవంతుడు విన్న తర్వాత ఇలా రాజుకు అన్నాడు, పృథు మహారాజుతో, మై డియర్ కింగ్, ఓ రాజా, నువ్వు ఎప్పుడు కూడా నా పట్ల శుద్ధ భక్తి చేసుకుంటూ ఉండుగాక అనేసి వరం ఇచ్చేశాడు. ఎప్పటికీ నువ్వు నా శుద్ధభక్తిలోనే నిమగ్నమై నా పట్ల శుద్ధభక్తి చేసుకుంటూ ఉండుగాక అని. ఓన్లీ బై సచ్ ప్యూరిటీ ఆఫ్ పర్పస్ యాజ్ యూ యువర్ సెల్ఫ్ వెరీ ఇంటెలిజెంట్లీ ఎక్స్ప్రెస్. సో ఇదే ఉద్దేశంతో, ఇలా శుద్ధమైన భక్తి చేసుకోవాలనే ఉద్దేశంతో నువ్వు నాకు భక్తి చేసుకుంటావు అనుకో, నువ్వు చెప్పినట్టుగానే, నువ్వు ఎలాగో ఆల్రెడీ నీకు అన్నీ తెలుసు, అన్ని తెలివైన ప్రార్థనలు నువ్వు చేసావు, దాని ప్రకారంగా ఈ మోహమాయ నుంచి నువ్వు బయటపడి నా దగ్గరకు వచ్చేస్తావు. తత్వం కురు మయాధిష్టం అప్రమత్త ప్రజాపతే మదాదేశ కరో లోక సర్వత్రాప్నోతి శోభనం. సరే, ఈ జీవితం తర్వాత భగవద్ధామానికి వచ్చేస్తావు నువ్వు ఇలా భక్తి చేసుకుంటూ, కానీ అప్పటి వరకు, ఇప్పుడు భగవద్ధామానికి వెళ్ళేది కూడా మనం చూస్తామంట, అది భవిష్యత్తులో వస్తుంది వచ్చే చాప్టర్స్లో. కానీ దానికన్నా ముందు ఇక నువ్వు రాజు కదా, అందుకనే ఓ రాజా, ఒక రాజుగా నువ్వు ప్రజల్ని ఇంకా రక్షించాలి. అలాగే నేను నీకు ఇచ్చిన ఆదేశాలని ఎలా ప్రజల్ని సంరక్షించాలో ముందే చెప్పేశారు, స్టార్టింగ్లోనే ఇచ్చేశారు ఆదేశాలు, అవన్నీ బాగా పాటించు. ఎవరైతే ఈ విధంగా నా ఆదేశాలను అనుసరిస్తూ జీవిస్తారో వాళ్ళు అంతా మంచే జరుగుతుంది వాళ్ళకి ఈ ప్రపంచంలో. మైత్రేయ ఉవాచ ఇతి వైన్యస్య రాజర్షే ప్రతినంద్యార్థవద్వచః పూజితోనుగృహీత్వైనం గంతుం చక్రే చ్యుతో మతిం. దాని తర్వాత ద గ్రేట్ సెయింట్ మైత్రేయ టోల్డ్ విదుర, మైత్రేయుని విదురుడికి ఏం చెప్పాడంటే, పర్సనల్లీ గాడ్ యాంప్లీ అప్రిషియేటెడ్ ద మీనింగ్ఫుల్ ప్రేయర్స్ ఆఫ్ మహారాజ్ పృథు. సో ఈ విధంగా పృథు మహారాజు యొక్క ప్రార్థనని బాగా ప్రశంసించాడు ఎవరు? భగవంతుడు స్వయం. Thus, after being properly worshipped by the king, the Lord blessed him and decided to depart. ఇలా భగవంతుడు ఆయనకి వరము, కృప అంతా ఇచ్చేసి ఎంతో సంతృప్తి చెంది ఆయన ప్రార్థనలో ఇప్పుడు తిరిగి వెళ్ళిపోవాలి తన ధామానికి అని డిసైడ్ చేసుకున్నారు భగవంతుడు. సో అదే మన చైతన్య మహాప్రభు కూడా ప్రార్థనలో, మమ జన్మనీశ్వరే
ప్రతి జన్మలో మీ సేవ చేసుకోవాలనుకుంటున్నాను, ఇదే నా జీవిత లక్ష్యం. మన యాక్చువల్లీ భక్తుల యొక్క జీవిత లక్ష్యం భగవద్ధాంకి వెళ్ళడం కాదు, భగవంతుడి సేవ ఎల్లప్పుడూ చేసుకోవాలి. జన్మనీశ్వరి, ఈ జన్మలో వచ్చే జన్మలో అది ఎక్కడైనా సరే, నరకంలో అయినా, స్వర్గంలో అయినా, భగవద్ధామంలో అయినా, పృథ్వీపైన అయినా సరే, మన ఉద్దేశం లక్ష్యం భగవత్ సేవ. ఎల్లప్పుడూ భగవంతుడి సేవ చేసుకుంటూ ఉండాలి. అందుకే మనం ఆలోచించాలి, మనం ఏం సేవ చేస్తున్నాం ఇప్పుడు అని. ఎల్లప్పుడూ భగవత్ సేవని చేసుకుంటూ నిరంతరంగా ఉండాలి. దేవర్షి పితృగంధర్వ సిద్ధచారణ పన్నాగ కిన్నరాప్సరో మర్త్య ఖాగభూతాన్యనేకశః యజ్ఞేశ్వరాధీయరాజ్ఞా వాగ్వితంజలి భక్తిత సభాజితాయయుః సర్వే వైకుంఠానుగతాస్తథా. పృథు మహారాజు ఇంకా భగవంతుడు తిరిగి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఎంతోమంది దేవతలు వచ్చారు. దేవతలు ఇంకా అక్కడ వచ్చిన వాళ్ళందరినీ కూడా పూజించాడు. వాళ్ళ అనుసారంగా, వాళ్ళ యొక్క అర్హత అనుసారంగా వాళ్ళందరినీ, అన్ని దేవతల్ని, అక్కడ ఋషులు, మునుల్ని, పితృలోక వాసుల్ని, గంధర్వలోక వాసుల్ని, సిద్ధలోక, చరణలోక, పున్నాగలోక, కిన్నర్లోక, అప్సరలోక, పృథ్వీవాసుల్ని, ఇంకా రకరకాల పక్షుల్ని, ఈ ఆల్సో వర్షిప్డ్, ఇంకా ఇక్కడ ఉన్న అన్ని రకాల జీవరాశుల్ని అన్నిటినీ పూజించాడు. అందరికీ చేతులు నమస్కరించి జోడించి అందరికీ భగవంతుడికి కూడా ప్రార్థించుకున్నాడు. ఇంకా భగవంతుడి యొక్క పార్షదులు కూడా ఎంతో మధుర వచనాలతో అందరినీ ఆయన వర్షిప్ చేశాడు, పూజించారు. దాని తర్వాత అందరికీ ఆయనకి ఎంత సంపత్తి ఉందో అంత సంపత్తిని కూడా వాళ్ళకి ఇచ్చి పూజించారు. ఇది మొత్తం అనుష్ఠానం అంతా అయిపోయిన తర్వాత, ఈ మొత్తం ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత అందరూ కూడా ఎక్కడెక్కడి నుంచి వచ్చారో, ఏ లోకాల నుంచి వచ్చారో అందరూ వాళ్ళ లోకాలకి, వాళ్ళ ఇళ్ళకి తిరిగి వెళ్ళిపోయారు. సో బేసికలీ పృథు మహారాజు యొక్క 100 అశ్వమేధ యజ్ఞాలు ఏదైతే మొత్తం కార్యక్రమం మొత్తం పూర్తయిపోయింది అన్నమాట. ఇప్పుడు భగవానపి రాజర్షే సోపధ్యాయస్య చాచ్యుత హరన్నివా మనోముష్య స్వధామ ప్రత్యపద్యత. దాని తర్వాత భగవంతుడు ఈ విధంగా భగవంతుడు అక్కడ అందరు రాజు పృథు మహారాజు ఇంకా మిగతా ఋషులు మునులందరి యొక్క మనస్సుని ఆకట్టుకున్న ఆ భగవంతుడు ఇప్పుడు మళ్ళీ తిరిగి తన ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళిపోయాడు. సో భగవంతుడు ఏంటంటే ఎప్పుడంటే అప్పుడు కావాల్సినప్పుడు ఆయన రావచ్చు ఇక్కడికి, భగవద్ధామం నుంచి ఇక్కడికి దిగి వస్తారు భూమి మీదికి, తర్వాత అవసరం అయిపోయిన పడితే వెళ్ళిపోతారు తిరిగి. సో ఆయన ఎప్పుడు మనలాగా, మనం ఏంటంటే కర్మానుసారంగా వస్తాం ఇక్కడ. సో అందుకని ఇక్కడ ఏంటంటే ఆ భగవంతుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఆయన శరీరం మారదు. మనము అక్కడి నుంచి ఇక్కడ పడిపోయినప్పుడు పతనం అయిపోయి మనం ఇక్కడ ఉన్న ఒక శరీరాన్ని ధరించాల్సి వస్తుంది. ఈ శరీరం పతనం అయిపోతుంది కొంచెం తర్వాత, కానీ భగవంతుడి శరీరం ఎప్పుడు పతనం అవ్వదు. అందుకని భగవంతుడిని అచ్యుత అంటారు. ఆయన శరీరం ఎప్పుడు ఆయన అందుకే చేంజ్ చేసుకోడు. భగవద్ధామానికి ఇక్కడ వచ్చినా కానీ ఆయన పతనమై రాలేదు మనలాగా. సో అందుకే మనని అచ్యుత అనరు, భగవంతుడిని మాత్రమే అచ్యుత అంటారు అని ప్రభుపాదుల వారు రాస్తున్న తాత్పర్యంలో. సో లాస్ట్ శ్లోకం చూసుకొని ముగిద్దామంట. అదృష్టాయ నమస్కృత్య నృప సందర్శితాత్మనే అవ్యక్తాయ చ దేవానాం దేవాయ స్వపురం యయౌ. ఇంకా పృథు మహారాజు కూడా భగవంతుడికి తన యొక్క ప్రణామాలను అర్పించుకొని, ఏ భగవంతుడైతే అందరి దేవతలకు దేవుడు అంటే భగవంతుడు శ్రేష్ఠుడు, ఆయనను మనము భౌతిక దృష్టితో ఎప్పుడు చూడలేము, గ్రహించలేము. అటువంటి భగవంతుడు ఇప్పుడు స్వయంగా పృథు మహారాజుకి దర్శనమిచ్చాడు. సో ఈ విధంగా పృథు మహారాజు ఎంతో కృతజ్ఞతతో భగవంతుడికి ప్రణామాలు అర్పించుకొని తిరిగి తన యొక్క రాజ్యానికి వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ రాజ్యంలో ప్రవేశించడం ఎలా జరుగుతుంది, దాని తర్వాత పృథు మహారాజు తన యొక్క ప్రజలకు మరి ఏం శిక్షణలు ఇస్తాడు అనే విషయాలు వచ్చే అధ్యాయంలో మనం చర్చించుకుందాము. వచ్చే వారం, రేపు ఎల్లుండి నేను క్లాస్ తీసుకున్నాను. నాకు ఇక్కడ బెంగాలీ టెంపుల్లో భాగవతం క్లాస్ ఉంది, అందుకనే దాని తర్వాత వచ్చే వారము ట్రై చేద్దాము మళ్ళీ కలవడానికి, చర్చించుకోవడానికి. నెక్స్ట్ అధ్యాయం. అప్పటి వరకు సెలవు. అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఎంతో ఓపిక విన్నందుకు. శిల ప్రభుపాదకి జై. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय. సమవేత గౌర భక్త వృందికి జై. నితాయ్ గౌర్ సీతనాథ్ ప్రేమానందే హరి.